Yes, ma'am. Yeah. Yes, madam. Yeah. First, Yeah. I would like to call Srinivasan sir from EPS 3. Over to you, sir. Thank you, madam. Thank you so much. ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు 8th అసైన్మెంట్ జూమ్ సెక్షన్ భాగంగా మార్నింగ్ యాక్చువల్లీ మేము ఈరోజు ఈ సెక్షన్కి వేరే వాళ్ళు అనుకున్నాము. సో వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల ఈరోజు నేను చేయలేను సార్ అని చెప్పడం ద్వారా, ఒక మాట చెప్పడం ద్వారా వాళ్ళు ఇమీడియట్గా రెడీ అయిపోయారు. సార్ నేను రెడీ చేస్తాను 8th అసైన్మెంట్ చెప్పేసి అని రెడీగా ముందుకు వచ్చినటువంటి మన రాజేశ్వరి మేడం గారిని వారి సెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మేడం. రాజేశ్వరి మేడం మీ ఒక 8th అసైన్మెంట్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆల్ ద బెస్ట్ మేడం. Thank you, sir. Great introduction. Myself Rajeshwari. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. చదువుతో మనకు ఎరువుతో మనకు చదువు అవుతుంది మనకు ఎరువుతో మనకు వస్తుంది కొలువు వచ్చి తీరుస్తుంది మన కరువు వల్ల మనకు మన జీవితంలోకి వస్తుంది ఒక వెలుగు. ఆ వెలుగు 10 మందికి పంచి పెంచుకోని పరుగు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇక్కడ చదువు అంటే ఒక జ్ఞానం. మనం చదువు వల్ల జ్ఞానం నేర్చుకుంటాము, దాని వల్ల ఏదో ఒక పని అనేది మనం చేస్తూ ఉంటాము. అది జాబ్ కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం డబ్బు అనేది మనం సంపాదిస్తూ ఉంటాము. ఆ డబ్బు సంపాదనతో మనకున్న కష్టాలు అనేవి మనం తీర్చుకుంటూ ఉంటాము. ఆ కష్టాలు తీరినప్పుడు మన జీవితంలోకి సంతోషం అనే ఒక వెలుగు అనేది మన జీవితంలోకి వస్తుంది. ఆ సంతోషకరమైన వెలుగును, అలాగే ప్రకాశవంతమైన ఆ వెలుగును మనం 10 మందికి పంచి మన పరువును పెంచుకోమని నేను ఈ కవిత ద్వారా చెప్పాలనుకున్నాను. ఇలా మనం 10 మందికి చెప్పడం వల్ల ఆ 10 మంది ఇంకొంతమందికి చెప్పి ఆ సంతోషాన్ని అందరూ దాన్ని అనుభవించేలా ఉంటుంది. వారి సంతోషంలోనే మనం కూడా మన సంతోషాన్ని చూసుకోగలుగుతాం. అలా కాకుండా మనకొచ్చిన సంతోషాన్ని మనతోనే పెట్టుకుంటే మనం ఒక్కరమే సంతోషపడతాము. మిగిలిన వాళ్ళకి ఆ సంతోషం విలువ అనేది తెలియకుండా ఉంటుంది. అలాగని అందరికీ చెప్పమని నేను చెప్పడం లేదు. దానికి విలువ ఇచ్చే వారికి మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకున్న విషయాలు ఏవైనా సరే ప్రతి ఒక్కరికి మీరు వాటిని పంచడం నేర్చుకోండి. ఒక చిన్న కథ కూడా నేను చెప్పాలనుకున్నాను. ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో ఒక రైతు ఉంటాడు. తను తన పొలంలో పంటలన్నీ పండిస్తూ ఉంటాడు. ఆ పంటలు పండించిన తర్వాత అవి తన ఇంట్లోనే తను పెట్టుకుంటే మనకు ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది? మనం తినడానికి మనకు అన్నం కూడా దొరకదు. అలాగని మనకిచ్చిన జ్ఞానాన్ని మనం మనతోనే పెట్టుకుంటే ఇంకొకరు కూడా జ్ఞానవంతులుగా అవ్వలేరు. కాబట్టి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, మనకు తెలిసిన విషయాలని మనం 10 మందికి షేర్ చేయగలిగితే ఖచ్చితంగా వారు ఇంకొంతమందికి చెప్పి వాటిని ఇంకా స్ప్రెడ్ చేయగలుగుతారు. ఒక 10 మంది ఇంకో 10 మందికి చెప్తే అది అలానే ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆ రైతు తన పంటని ఇంట్లోనే పెట్టుకుంటే మనకు ఆహారం దొరకదంటే. మేడం కొంచెం మీరు లెఫ్ట్ సైడ్ చూసి చెప్పండి, మా కెమెరా చూసి చెప్పండి, చాలా బాగుంటుంది మేడం. ఓకే సార్. కొంచెం మేడం. రైట్ మేడం, పర్ఫెక్ట్. ఓకే సార్. ఆ పంటను ఆ రైతు తన ఇంట్లోనే పెట్టుకుంటే ఈ ప్రపంచానికే అన్నం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అలానే మనకున్న జ్ఞానాన్ని కేవలం ఇది నా కోసమే ఉంది అనుకునేలాగా కాకుండా ఇది అందరికీ నేను పంచాలి అనే విధంగా మనకిన ఉంటే గన ఖచ్చితంగా ఇది ఒక మంచి పనిలానే అవుతుంది. ఆ మంచి పని ఇంకొంతమంది చేసినప్పుడు అది ఇంకా గొప్ప పనిగా మారుతుంది. అది అందరికీ స్ఫూర్తిదాయకమైన పని అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ తీసుకోండి. మన గంప నాగేశ్వర్ సారావు గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో జాయిన్ అయ్యారు. కానీ ఒకరి విషయాలు ఒకరికి షేర్ చేసుకోలేకపోతున్నారు. మరి ఎందుకో మరి తెలియదు. సార్ వారు ఎంతో ఖర్చుతో ఈ నేర్చుకొని ఉంటారు ఈ స్పీకింగ్ అనేది. కానీ వారు ఎలాంటి స్వార్థానికి పోకుండా నేను నేర్చుకున్నది 10 మందికి నేర్పించాలి, 10 మంది ఇంకో 10 మందికి నేర్చాలి అనే ఉద్దేశంతో
వారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు అలా చేపట్టడం ద్వారానే మనం ఇంతమంది ఇందులో జాయిన్ అయ్యి ఇలా మనం మాట్లాడగలుగుతున్నాం. ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నాం. అలా కాకుండా సార్ వాళ్ళు కేవలం ఇది నేను నేర్చుకున్నాను, నాకొక్కరికే ఇది సొంతం అని అనుకోనింటే ఇంతమంది మనం ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళం కాదు. ఇలా ఒకరికొకరు మనం చెప్పుకునే వాళ్ళం కూడా కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తెలిసినవి ఏవైనా సరే ఒకరికి పంచడం నేర్చుకోండి. ఎప్పుడైనా సరే మనం పంచే చేతిలోనే ఉండాలి, ఎప్పుడు తీసుకోవడమే కాదు. మన నుంచి కూడా ఇతరులకు పంచే గుణం అనేది మనకు ఉండాలి. ఎప్పటికైనా సరే మన చెయ్యి అనేది పైనే ఉండాలి, ఎప్పుడు తీసుకునే స్థాయిలోనే ఉండకూడదు. మనం నేర్చుకునే విషయాలు చెప్పగలిగితే ఖచ్చితంగా మన విద్యకు మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం నేర్చుకున్న వాటికి విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందరూ ఇది అలవాటు చేసుకోండి, ఒక ఆచరణలో పెట్టుకోండి. ఏదైనా విషయం మనకు కొత్తగా తెలిసినప్పుడు అందరికీ స్ప్రెడ్ చేయండి. ఏదైనా మంచి విషయం దొరికినప్పుడు దాని గురించి అందరికీ చెప్పండి. అందరూ ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నారు, ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు. ఏదైనా సరే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా సరే వాటిని వదులుకోకుండా మనం అందులోకి దిగినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం తీసుకోవాలి, మన చేతిలో ఉంచుకోవాలి, దానిని విజయవంతంగా మనం చేసుకోవాలి. కాబట్టి అలా పంచమని నేను చెప్తున్నాను. ఎప్పుడు మీరు పంచమనే చెప్తారు ఏంటి అని అనుకోవచ్చు, కానీ పంచడం వల్ల ఎంతో మంది జీవితాలు అనేవి అభివృద్ధి పథంలోకి వస్తాయి. ఎంతో మంది వాటిని తమ భవిష్యత్తులో ఉపయోగించుకుంటారు, తమ అభివృద్ధికి వాటిని ఉపయోగపరచుకుంటారు. తన అభివృద్ధిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విజయానికి చేరువైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఎక్కడా సరే తలుచుకుంటూ ఉంటారు. ఆ రోజు మేము ఈ ట్రైనింగ్ లో జాయిన్ అయినందుకే మేము ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాం, ఒక అభివృద్ధిలో ఉన్నాము, అలానే ఒక విజయం అనేది మేము సాధించగలిగాము అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. అందరూ మిమ్మల్ని వాళ్ళని మెచ్చుకున్నట్టుగానే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. మీరు ఒక్కరే విజయం సాధిస్తే అది మీ ఒక్కరికే సొంతం కాదండి, అది అందరికీ మీరు తెలియజేసేలా ఉండాలి. అలాంటి మంచి పని, అలాంటి గొప్ప పని మనం చేయాలి. ఖచ్చితంగా మనం చేసిన పని అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఎందుకు అంటే ఒకరి ద్వారా ఒకరికి అది తెలిసినప్పుడు ఒకరి మనసులో ఉన్న భావాలు ఇంకొకరికి చెప్పగలుగుతారు. అలా చాలా మంది ఇప్పుడు చెప్పలేని స్థితిలో ఉన్నారు కూడా. ఎందుకు అంటే మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేరు, కానీ మాట్లాడలేక భయంతో ఉంటారో మరి మాట్లాడకూడదు అని ఉంటారో తెలియదు. కానీ మనం చెప్పడం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న భావనలను బయటికి చెప్పగలిగితే ఖచ్చితంగా ఒక మంచి సొసైటీ మనం తీసుకురాగలుగుతాం. ఖచ్చితంగా మన విజయాలను అందరికీ చేరువయ్యేలా చేస్తే ప్రతి ఒక్కరూ విజయ పథంలోనే నడుస్తారు. విజయ పథానికి మన భారతదేశం అందరూ విజయవంతులుగా మన భారతదేశంలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అలానే చేయండి. ఇంకా రైతు స్టోరీ చెప్పాను, మధ్యలో ఆఫ్ అయిపోయింది. అది తన ఇంట్లోనే పెట్టుకుంటే మనకు ఫుడ్ ఉండదండి. అలానే మన జ్ఞానం మనతోనే పెట్టుకుంటే ఇంకొకరు ఎలా జ్ఞానవంతులుగా అవుతారు? మన ఒక్కరి సొంతం కాదండి జ్ఞానం. 10 మందికి పంచితేనే అది జ్ఞానం అవుతుంది. 10 మంది వాటిని నేర్చుకుంటేనే అది జ్ఞానం అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, వాళ్ళకున్న జ్ఞానాన్ని మనకు పంచారు కాబట్టే మన స్టూడెంట్స్ అయ్యాం. అలా అని వాళ్ళ దగ్గరే వాళ్ళ జ్ఞానాన్ని పెట్టుకుంటే మనం ఎలా స్టూడెంట్స్ అవుతాం? మనం కూడా ఎక్కడ పొలాల్లో పని చేసుకునే వాళ్ళం. వాళ్ళ జ్ఞానాన్ని మనకు పంచారు కాబట్టే మనం వాళ్ళ గురువు స్థానాన్ని ఇచ్చాము. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మనకు విద్యార్థి స్థాయిని ఇచ్చారు. అలానే మనం కూడా ఇంకొకరికి చెప్పి మనం కూడా గురువులం అనిపించుకోవాలి, కానీ ఎప్పుడు నేర్చుకునే స్థితిలోనే ఉండి ఎప్పుడు విద్యార్థి స్థాయిలోనే మనం ఉండకూడదు. అది ఏ విషయమైనా సరే, ఒక చదువు విషయమే కాదు, ఏ విషయం నేర్చుకున్నా సరే మనం 10 మందికి చెప్పేలానే ఉండాలి. 10 మంది చెప్పిన తర్వాత మనం చేసిన పని మంచా చెడు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అది చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి మనం చేసిన పని మంచిదా చెడా అనేది మన నిర్ణయానికి వస్తాము. లేదు నేను ఎవరికి చెప్పను, ఇది నా దగ్గరే సొంతం ఉంటుంది, ఇది నాకే హక్కు అని అనుకున్నారనుకోండి, మీరే హక్కు, పోయేదేం లేదు. మీకు ఇంకా జ్ఞానం పెరగదు, మీకు ఉన్న జ్ఞానంతోనే మీరు అలానే బతుకుతూ ఉంటారు.
మీరు ఇంకొకరికి చెప్పారనుకోండి, వాళ్ళకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు మీకు చెప్తారు, వాళ్ళకి తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తారు. అప్పుడు మీకున్న జ్ఞానాన్ని మీరు ఇంకా పెంపొందించుకుంటారు, ఇంకా గొప్పవారిగా మీరు ఉంటారు. అలా కాకుండా ఇది నా దగ్గరే ఉంటుంది, నేను నేర్చుకున్నాను, ఎంతో కష్టపడి నేర్చుకున్నాను, మీరేంటి 10 మందికి షేర్ చేయమని చెప్తారు, నేను ఇంత కష్టపడి నేర్చుకుంటే నేను నేర్చుకునేది వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు పోటీ అవుతారు కదా అంటే ఖచ్చితంగా పోటీ అవుతారు. అంటే మీరు వాళ్ళకి తక్కువ స్థాయిలో ఉన్నారని మీకు మీరే అనుకుంటున్నారు కాబట్టి మీరు వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. నేను వాళ్ళకన్నా నేను గొప్ప స్థాయిలోనే ఉన్నాను అని అనుకుంటే మీరు నేర్చుకునే విషయాలు షేర్ చేయగలుగుతారు. అలా అనుకోలేనప్పుడు మీరు వాళ్ళకన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే అవతలి వాళ్ళకు మీరు చెప్పలేకపోతున్నారో అప్పుడు వాళ్ళే విజయం సాధించినట్టు. మీరు ఎంత పెద్ద విజయం సాధించినా అది ఓటమి కిందికే లెక్క. మీరు వాళ్ళకి చెప్పగలిగినప్పుడే మీది నిజమైన విజయం అవుతుంది, కానీ చెప్పలేనప్పుడు ఎప్పటికీ విజయం కాదండి. ఒకరినొకరికి మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క విషయాన్ని మీరు షేర్ చేయండి. అందరూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూనే ఉండండి. ప్రతి ఒక్కటి మనం షేర్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనకి సొసైటీలో ఎంతో మంది ఉన్నారు, కానీ స్వార్థపూరితంగా నేను చేశాను, ఇది నాకే సొంతం అనే భావనతో ఉన్నారు. కానీ అది తప్పు. నీకు మాత్రమే ఏది సొంతం కాదండి ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది సొంతమే. కాబట్టి మనకు తెలిసినవి మనం చెప్పగలిగితే, ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్న దేశం మనది, ఎంతో మంది పేదలు ఉన్న దేశం మనది. మనం చెప్పడం వల్ల ఒక భవిష్యత్తు నిలబడొచ్చు, అలానే ఒక జీవితం కూడా నిలబడొచ్చు. మనకు తెలియదు అది ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియదు. మన బాధ్యత ఏంటి అంటే మనం తెలిసినది మనం ఇతరులకు చెప్పడం. ఖచ్చితంగా ఇది అందరూ ఆచరణలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది అందరికి ఉపయోగపడుతుంది. మనం ఒకరికి షేర్ చేస్తే వాళ్ళు షేర్ చేస్తారు, అలా అందరికి షేర్ అవుతుంది. చివరిగా అందరూ విజయం సాధిస్తారు. ఆ విజయాన్ని అందరూ సంతోషంగా నేను వారి వల్ల విజయం సాధించగలిగాను అని వారి విజయంలో మిమ్మల్ని కూడా వాళ్ళు అందులో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ఇది అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా అందరూ షేర్ చేయండి. మీకు తెలిసిన విషయాలు చాలా మంది షేర్ చెయ్యకుండా ఉంటారు. ఎందుకు అంటే ఒక భయంతో కావచ్చు, నాకన్నా ఎక్కడ ముందుకెళ్ళిపోతారో, ఎక్కడ నాకన్నా ముందు వీళ్ళే విజయం సాధిస్తారో అనేసి వాళ్ళు చెప్పారు. ముందు మనలో ఉన్న దాన్ని మనం బయటికి తీసుకొస్తేనే కదండి ఇంకొకటి మన లోపలికి పంపించేది. మనలో ఉన్నది మనలోనే పెట్టుకొని యువతల వాళ్ళు నాకు చెప్పలేదు, నేను చెయ్యలేదు అంటే అది తప్పు. ముందు మన మనసులో ఉన్న భావనలను కానీ ఉన్న విషయాలను కానీ మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయగలిగితే అవతలి వాళ్ళు కూడా మనల్ని స్ఫూర్తిగా తీసుకొని మనకు కూడా చెప్పగలుగుతాం. అలా అందరం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో కొంతమంది మాట్లాడుతున్నాము, కొంతమంది మాట్లాడలేకపోతున్నాము. కానీ అందరికీ ఉంటుంది, ఉన్నప్పుడు కూడా మాట్లాడలేరు, లేనప్పుడు బాధపడుతుంటారు. ఆ అవకాశం చేజారిపోయిన తర్వాత నాకు ఈ అవకాశం వచ్చిండే బాగుండేది కదా, నేను మాట్లాడతాను కదా అని అనుకున్నాను. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని చేజార్చుకొని వెళ్ళిపోతుంటారు, మళ్ళీ మాట్లాడదాంలే, మళ్ళీ చేద్దాంలే అని. కానీ వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా మనము ఖచ్చితంగా అవన్నీ మన విజయ పథంలోకి మనము అందించుకోగలగాలి. ఖచ్చితంగా అలాంటి విషయాలన్నీ మనం చేసుకోగలిగితే ఒక విజయమే కాదు, మనం చేరాలనుకున్న గమ్యాన్ని, లక్ష్యాన్ని కూడా మనం చేరుకోగలుగుతాం. ఒకసారి జీవితంలో ఓటమి వచ్చిందని ప్రతిసారి మనకు ఓటమే రాదండి. ఏదో ఒక రోజు మన విజయం అనేది మన అరచేతిలోనే ఉంటుంది. ఒక విజయం సాధించిన వ్యక్తికి ఓటమి విలువ తెలియదు, కానీ ఓటమి విలువ తెలిసిన వ్యక్తికి విజయం విలువ తెలుసు. ఆ విజయానికి ఉన్న గొప్పతనం కూడా తెలుసు. కాబట్టి ఓడిపోయాము మేము అనేది విడిచిపెట్టి నేను గెలుస్తాను, గెలవగలను అనే నమ్మకంతో, ఖచ్చితమైన నమ్మకంతో మీ ఆత్మ సాక్షిగా మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ విజయాన్ని మీరు అందరికీ పంచగలుగుతారు. ఆ పంచిన విజయం అందరూ సంతోషపడేలా ఉండాలి, కానీ అందరూ తిట్టుకునేలా ఉండకూడదు. అలాంటి విజయాలు మనకు అవసరం లేదు.
ఎందుకు అంటే ఒక విజయం చూసి అందరూ మెచ్చుకుంటేనే అది నిజమైన విజయం. ఇలాంటి విజయం నీకు వచ్చిందా, అసలు నువ్వు దీనికోసం కష్టపడ్డావా అనేది ఉండకూడదండి. నువ్వు దీనికోసం చాలా కష్టపడ్డావు, నీకు తగిన విజయమే దక్కింది, తగిన ఫలితం దక్కింది అని అందరూ మనల్ని అనేలానే మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలని మన జీవితంలో మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఓడిపోయి గెలిచిన వాళ్ళని చూస్తూ ఉంటాం, గెలిచి పోయిన వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ గెలిచి ఓడిపోయిన వారికంటే ఓడిపోయి గెలిచిన వారికే ఆ విజయం అనేది విలువ ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళకు. ఆ విలువ తెలిసినప్పుడే అందులోని సంతోషాన్ని మనం మనస్ఫూర్తిగా మనము పొందగలుగుతాం. ఆ సంతోషాన్ని జీవితాంతం మనలో దాచుకోగలుగుతాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మనం నేర్చుకున్నటువంటి విద్యని 10 మందికి పంచడం ద్వారా ఎంత ఉపయోగాలు ఉంటుందని మీరు చాలా అద్భుతంగా చెప్పారు. దానికి ఒక చిన్న ఉదాహరణ, మన గంప ఇంపాక్ట్ ఫౌండేషన్ రూపకర్త అయినటువంటి గంప సార్ గారు వారు నేర్చుకున్న విద్యని ఈ రోజు పంచడం ద్వారా కొన్ని కోట్ల మందికి ఆ యొక్క వారి థాట్స్, వారి యొక్క విలువలను ఈ రోజు నేర్చుకున్నారు. అదేవిధంగా అందులో భాగంగా మనం కూడా ఈ రోజు ఇక్కడ ఉండి వారు పంచినటువంటి విద్యని మనం కూడా నేర్చుకుంటున్నాము. మనం నేర్చుకున్నటువంటి విద్యని 10 మందికి పంచుతామనే ఆలోచన కలిగి దాని గురించి చాలా అద్భుతంగా చెప్పాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనస మేడం. Yeah, it's really good. We are very happy. Rajeshwari ma'am, nothing to pen over. But one thing I would like to tell is, you mostly used your right hand. Only with right hand movements you have done. If you use your left hand, both hands equally, then it could have been much more better. But rather than that, you rocked the day, and each and every point, farmer story, every point, what not, every point was awesome and wow, really told well. But please use your 2 hands, and it will really look good, and it will really be attractive, and have a smile while you are telling. That will really attract the audience for sure. Yeah, nice ma'am, thank you so much. Next, Madhu sir. Yeah, are you going to give a feedback to each and every facilitators or at last? Sir, ఫీడ్బ్యాక్ అనేది లాస్ట్ లో ఇస్తారు ప్రతి ఒక్కరు ఫెసిలిటేటర్స్, లేదంటే ఇప్పుడే తీసుకుంటారా మ్యామ్ రాజేశ్వరి గురించి? మధు గారు అందరిది అయిపోయాక ఒక్కసారి అందరిది మిగతా వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఏ గ్రూప్ ఫెసిలిటేటర్ 1 అప్పలు ఇప్పుడు ఇస్తే టైం సేవ్ అవుతుంది. Yes, sir. Yes. Thank you, Lord. So introduce your participant and tell them to start, sir. Next, Swami Vivekananda EPS Group 6, and now Arifa Madam is going to give 8th assignment, and she is working as a assistant professor. Okay, Arifa Ma'am, welcome. Unmute yourself, ma'am. Arifa Garu. Yeah, yes. Is it fine? Yes. Yes, sir. Happy evening to all, and I am very much happy and privileged to be a part of this program, and I am very much grateful to Madhu sir, because by his advice only I have joined in this group, and these sessions are very useful. Sorry to interrupt, ma'am. We are unable to see you, and as well as voice is too disturbance from your side. Disturbance. Please adjust. Is it not clear, sir? Voice మాత్రం వస్తుందండి, వీడియో ఏం రావట్లేదు మ్యామ్. వీడియో స్ట్రక్ అయిపోయిందండి. వీడియో రావట్లేదు. Just adjust that. Mansa ma'am, go for next participant, ma'am. Arifa garu, మీరు అన్ని సిట్రేట్ చేసుకోండి మ్యామ్. సిట్రేట్ చేసుకోండి. వీడియో ప్లస్ సిగ్నల్ ఉన్న దగ్గర పర్ఫెక్ట్ గా కూర్చోండి. ఒకే దగ్గర ఫోన్ అటు ఇటు కదిలించకుండా సింగిల్ ఒకే దగ్గర కూర్చొని పర్ఫెక్ట్ గా చెప్పాల్సి ఉంటుందండి. యా, గో ఫర్ నెక్స్ట్ మ్యామ్. ఆన్సర్ మ్యామ్. Now I would like to call Durga ma'am to introduce their participant and move ahead. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మా గ్రూప్ నుంచి మోహన్ సార్ రెడీ ఉన్నారు చెప్పడానికి. మా గ్రూప్ లో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో బెస్ట్ పార్టిసిపెంట్ అని చెప్పమని చెప్తే నేను మోహన్ సార్ అనే చెప్తాను. సార్ ప్రతి ఒక్క వీడియో చాలా ఇంట్రెస్ట్ తో చేశారు, అండ్ కంటెంట్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఏబిసిడి టెక్నిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా వాడతారు, అండ్ టైం టు టైం సబ్మిట్ చేస్తారు అసైన్మెంట్స్ అన్ని, అండ్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. పక్కా సార్ పర్ఫెక్ట్ గా చెప్తారు, అండ్ హీ విల్ రాక్ ఇట్. ఐఎమ్ షూర్. ఓవర్ టు మోహన్ సార్.
Hi, ma'am. Hello. Hello. Yeah, sir. Voice is Sir, clear. To be continued, sir. Thank you, ma'am. Thank you for giving me this opportunity. And actually, sorry for కొద్దిగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కంటెంట్ అయితే ప్రిపేర్ కాలేదు, అంటే మొత్తం మీద ప్రిపేర్ చేశాను కానీ కాస్త లాంగ్వేజ్ లో ఏబిసిడీలో డైరెక్షన్ ఉన్నది. సో ఇది ఒక్కటి అంటే టైం చాలా తక్కువగా ఉంది, కాస్త వర్క్ ఉంది కాబట్టి సారీ ఫర్. అండ్ నేను ఈరోజు ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వ్యక్తిత్వ వికాసం అంటే మన భవిష్యత్తునే నిర్మించగలిగేటటువంటి ఒక కంటెంట్, ఒక క్లారిటీ. ఇట్ ఈస్ అన్ వన్ ఆఫ్ గుడ్ కెరీర్ అనేసి అంటున్నమాట. అంటే ఒక తమిళనాడులో ఒక చిన్న పేద కుటుంబంలో ఒక చిన్న బాలుడు ఉన్నాడండి. ఆ బాలుడు ఉండేసి చాలా అంటే చాలా పూర్ పీపుల్. తర్వాత వచ్చేసి అతను ఏదో చేయాలనే తపన, బాగా కష్టపడ్డాడు. కష్టపడేసిన తర్వాత చాలా అంటే చాలా ఫేస్ చేసేసి ఒక లైఫ్ లో గొప్ప పొజిషన్కి వెళ్ళేసి దేశానికి ఎంతో సేవ చేశాడు. నా అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కి పడిన పునాది ఎక్కడ అంటే సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనకు డబ్బు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా పేదరికం నుండి వచ్చినటువంటి వ్యక్తి. మన వ్యక్తిత్వ వికాసం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా డబ్బు ఇస్ నాట్ ఎ మ్యాటర్ అండి. డబ్బు గురించి ఆలోచన చేయదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా. ఎందుకంటే వ్యక్తిత్వ వికాసం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మన యొక్క లైఫ్ సిచ్యువేషన్స్, ఆ లైఫ్ సిచ్యువేషన్స్, మన యొక్క జ్ఞానం, తర్వాత వాటిని ఎలా ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం బాగా పరిశీలించినట్లయితే డబ్బు ఈజ్ నాట్ ఎ మ్యాటర్. సో ఇప్పుడు ఒక కోటీశ్వరుడు కొడుకున్నాడు. కొడుకు దానిని ఆ యొక్క సంపాదించినటువంటి డబ్బును మేనేజ్ చేయలేక ఒక వ్యక్తి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆస్తి అంతా కూడా నాశనం, అంటే కంపెనీ అంతా మూసిపోయే విధంగా చేస్తాడనమాట. అంటే గొప్పగా ఉండే వ్యక్తులు అది కాదు మ్యాటర్, తక్కువగా ఉండేటటువంటి వాడు తక్కువ కూడా కాదనమాట. సో వ్యక్తిత్వ వికాసం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 థింగ్స్ ఉన్నాయండి, సింపుల్. అవేంటంటే, హలో సార్ వాయిస్ వినిపిస్తుందా? యా కంటిన్యూ సార్, డోంట్ స్టాప్. డోంట్ స్టాప్. ఇట్స్ కంటిన్యూ. ఏమన్నా ఇంటరప్ట్ అవుతే చెప్తాను నేను. ఓకేనా? ఓకే మీ కంటిన్యూ. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే వ్యక్తిత్వ వికాసం కావాలంటే సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా తల్లిదండ్రులు అండి. తల్లిదండ్రులు, తర్వాత వచ్చేసి ఎవరండి? టీచర్స్. దెన్ అగైన్ వచ్చేసి ఎవరంటే ఫ్రెండ్స్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం చదివేటటువంటి యాక్టివిటీస్, మనం బుక్స్ చదువుతున్నామా, ఫోన్ చూస్తున్నామా, లేదంటే ఈ థింగ్స్ అనేటటువంటిది మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పేరెంట్స్ ఏ విధంగా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకునే టైంలో చాలా మంది ఏమన్నారంటే ఏరోనాటికల్ ఇంజనీర్ అసలు ఆప్షన్ లేవు, అసలు ఆ జాబ్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చాలా మంది చాలా రకాలుగా అంటారనమాట. అప్పుడు ఆయనకి ఒకే ఒక్క మాట అండి, తండ్రికి చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది. అదేంటంటే, నువ్వు ఇతరుల గురించి తెలుసుకున్నావు అనుకో, నువ్వు ఒక విజ్ఞాని అవుతావు. కానీ తన గురించి తాను తెలుసుకున్న ఒక వ్యక్తి వివేకవంతుడు అవుతాడు. అంటే ఆ రోజు వాళ్ళందరూ ఆ అన్న మాటలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఆ మాట గుర్తొచ్చేసి నేను చేస్తున్నది కరెక్టే అనేసి ఏరోనాటికల్ ఇంజనీర్ తీసుకొని దాని మీద కష్టపడి ఎన్నో రకాలుగా కష్టపడి సాధించి దేశానికి ఎన్నో సేవలు చేశాడు. సో తల్లిదండ్రులు, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాంకి ఆయన యొక్క సంపద, ఆయన ఎంత సంపాదించారు అనేటటువంటి ఇది కాదండి. అక్కడ సహాయపడింది తండ్రి యొక్క మాటల యొక్క జ్ఞానం. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఒక చిన్న సామెత ఉందండి, ఆవు పొదాల్లో వెళ్తుండే దూడ మాత్రం గట్టున వెళ్తుందా? నథింగ్ అండి. దూడ పక్కనే, అంటే ఆవు పక్కనే వెళ్తుంది అనమాట. సో తల్లిదండ్రులలో నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అంటే వాళ్ళు పిల్లలు చెయ్యరు. నువ్వు ఏదైతే నీ క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ 50% ఆఫ్ ద క్యారెక్టర్ దిగిపోతుంది అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఒక రోజు ఏం జరిగిందంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగా డబ్బులు అంటే మరీ అంత కాదు, మామూలుగా ఎంత పాకెట్ మనీకి సరిపడేంత డబ్బులు ఉన్నాయన్నమాట. రైల్వే టికెట్ తీసుకున్నాడు. అప్పుడు కండక్టర్ వచ్చేసి, అంటే పర్సన్ వచ్చేసి అడిగారు అనమాట, టికెట్ అనేసి. టికెట్ లో ఆయన ఏమన్నారంటే నేను హాఫ్ టికెటే సార్, సో కాబట్టి నాకు హాఫ్ టికెట్ తీసుకోండి, నా ఏజ్ చాలా తక్కువగా ఉంది అనేసి చెప్తారనమాట. యాక్చువల్ గా అతని ఏజ్ ఫుల్ టికెట్ అయ్యేంతగా ఉంది, బట్ అతను తప్పుగా చెప్పి డబ్బులు సేవ్ అవుతాయని చెప్పి ఆ విధంగా చెప్పాడనమాట.
సో చెప్పేశాడు, మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత తండ్రి దగ్గరికి పోయి ఇలా చెప్తాడు అనమాట, నాన్న ఈ రోజు ఇలా జరిగింది, నేను ఫుల్ టికెట్ కాకుండా హాఫ్ టికెట్ తీసుకొని డబ్బులు చాలా సేవ్ చేశాను నాన్న అనేసి అంటాడు అనమాట. వాళ్ళ నాన్న ఉండేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మైండ్ ఏం చెప్తాడంటే, ముందుగా ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళు, ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క స్టేషన్ మాస్టర్ కి ఫస్ట్ సారీ చెప్పేసి, సార్ నేను ఈ విధంగా తప్పు చేశాను కాబట్టి ఫస్ట్ ఈ డబ్బు తీసుకోండి అనేసి చెప్పమని చెప్తారనమాట. సో నేను హాఫ్ టికెట్ అనేసి తప్పు చెప్పేసి ఇది కొంచెం ఫుల్ టికెట్ డబ్బులు అనేసి చెప్తారనమాట. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఆ వ్యక్తి ఎవరో కాదండి, మన ఇండియాలో నంబర్ 1 పోయెట్ కి నోబెల్ బహుమతి పొందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. సో ఆ వ్యక్తికి ఆ చిన్న పాయింట్, ఆ చిన్న ఏజ్ లో వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో అతనికి ఆ లైఫ్ లాంగ్ అనేటటువంటిది, ఆ లైఫ్ లాంగ్ అంత బాగా నిలబెట్టగలిగిందండి. సో పేరెంటింగ్ అనేటటువంటిది పిల్లలకి నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అంటే నెవర్ అండి, ఎప్పుడు కూడా అలా జరిగిన పనే కాదండి. వాళ్ళకి ఏంటంటే మాక్సిమం దట్ టు ద కాపీ ప్రింట్ అండి. తండ్రి ఏం చేస్తున్నాడో ఆ యొక్క వే ఆఫ్ థింకింగ్ లోనే ఉంటారనమాట. వాళ్ళ ఆలోచనని వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ అనుకరిస్తారనమాట. సో నువ్వు ఎలా ఉంటే దాంట్లో ½ క్యారెక్టర్ అంతా మన యొక్క పిల్లలకు పోతుంది అనమాట. సో పేరెంటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లల్లో మనం ఏం చెప్పాలంటే తర్వాత ఏంటంటే అసలు అండర్స్టాండింగ్ ద అదర్ పీపుల్స్, ఒక నలుగురు పీపుల్స్ లో ఎలా బతకాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేటటువంటి విజయాన్ని మనం నేర్పించాలి. సెకండ్ ఆ పిల్లల్లో మనం ఇవన్నీ నేర్పించాలన్నమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే సానుభూతి కాదండి, సహానుభూతి, దాన్ని మనం నేర్పించాలని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక పిల్లలకి మనము ఏం చేయాలంటే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం ఒక బిడ్డ ఉంది, అలాగే ఒక కుక్క పిల్ల ఒక వీధిలో ఒక బేబీ కనిందనమాట. అంటే ఒక కుక్క పిల్ల ఉందన్నమాట. ఆ కుక్క పిల్లకి ఫుడ్ ఉంటే చాలు, వాటర్ ఉంటే చాలు, పాలు ఉంటే చాలు, బతికిపోతుంది. కానీ ఒక బిడ్డకు పాలు ఇచ్చాము, తర్వాత ఫుడ్ ఇచ్చాము, తర్వాత ఇది ఇచ్చారు, ఇది ఇస్తే సరిపోతుందా? నెవర్ అండి. ఒక పిల్లలకి ఆ దానికి దీనికి తేడా ఏంటంటే, అతనికి ఫుడ్తో పాటు, అతనికి పాలతో పాటు, అతనికి వాటర్తో పాటు వ్యక్తిత్వ వికాసం, క్యారెక్టర్ బిల్డింగ్, తర్వాత క్యారెక్టర్ దానిని మనం బిల్డ్ చేయాలన్నమాట. అందుకే మనం బిడ్డల్ని పంచుతున్నామంటే అదొక 20 ఇయర్స్ అదొక ప్రాజెక్ట్. అంటే మనం టైం పక్క అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే అసలు పిల్లల్ని కనొద్దండి. అంటే మీనింగ్ వచ్చేసి అదనమాట. పిల్లల్ని కనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు 20 ఇయర్స్ టైం వాళ్ళతో స్పెండ్ చేసే విధంగా ఉంటేనే మీరు చేయాలే కానీ అంత కాకపోతే మనం ఏదో ఆకతాళీయంగా అనేసి కాదనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు అన్న కాన్సెప్ట్ అంటే చిన్న బేసిక్ పాయింట్స్ నుంచి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేయాలనేటటువంటి విధంగా చెప్తున్నాను అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంటింగ్ లో ఎక్కడ కూడా టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు అనమాట. నేను ఆ బిజీలో ఉన్నాను, తల్లి చూస్తే అదొక జాబు, తండ్రి చూస్తే ఇదొక జాబు. రెండిట్లో అసలు ఒక పిల్లలకి టైం ఇన్వెస్ట్మెంట్ కావట్లేదు అనమాట. పిల్లల దగ్గర టైం మనము ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే దెన్ యూ కెనాట్ ఆ పిల్లల్లో మన వ్యక్తిత్వ వికాసాన్ని మనం అసలు తీసుకురాలేమనేసి చెప్తున్నాను అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే, వాళ్ళ చేతికి స్మార్ట్ ఫోన్ అనేటటువంటి చాలా బాగా ఇచ్చేస్తున్నారండి. మనకు బాగా తెలిసిండేది స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వల్ల సింపుల్ థింగ్ అండి, నాకు కూడా నీకు కూడా ప్రపంచంలో ఎవరికైనా సరే అంటే ప్రపంచంలో అందరికీ కూడా 0.00 అన్నంతగా మీలో సైకో క్యారెక్టర్ ఉంటుంది అనమాట. రోడ్డు పైన ఎవడో పడ్డాడు అనుకోండి, ఏదైనా గొడవ జరుగుతున్నాడు అనుకోండి, మనసులో ఒక రకమైనటువంటి ఏంటంటే అదేదో ఇంకో అంటే పైనేమో మాత్రము జరగకూడదు అనేసి ఫేస్ పెడతారు, కానీ లోపలైతే ఇంత తొందరగా ఇంకా కొద్దిసేపు గొడవ జరగాలనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సైకో క్యారెక్టర్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసు కదండి, పబ్జి వన్ ఆఫ్ డేంజరస్ గేమ్, వన్ ఆఫ్ వెరీ వెరీ డేంజరస్. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కాల్చిరా అదిగోరా షూట్ చేయరా, మొత్తం అంతా కూడా ఆ వేవ్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. వాళ్ళలో ఫస్ట్ బిల్డ్ అయ్యేది సైకో క్యారెక్టర్ అండి. సైకో క్యారెక్టర్ విపరీతంగా డెవలప్ అవుతుంది అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే రేడియేషన్స్ ఎఫెక్ట్ అనమాట. సింపుల్ అండి, అసలు మన బాడీలో రేడియేషన్స్ వెళ్ళడం వల్ల అసలు బాడీలో ఉండేటటువంటి ఎముక మాత్రమే కనిపించగలిగేటటువంటి కెపాసిటీ దానికి ఉందంటే, మనం ఇప్పుడు అసలు ఇంకెందుకంటే అరగంట సేపు దీన్ని పెట్టుకున్నందుకే అసలు తల పగిలిపోయేంత ఇంత రేడియేషన్ ఉండేటటువంటి దాంట్లో 24 గంటలు ఒక రేడియేషన్ లో ఉండేటటువంటి గేమ్ ఆడుతున్నాడంటే నిజంగా ఎంత కొలాప్స్ అవుతుందో చూడండి, బాగా ఆలోచించండి. సో
పిల్లల్లో మనం అటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో ఏమంటే మనిషి యొక్క విలువలు నేర్పించాలన్నమాట. మానవీయ సంబంధాలు కానివ్వండి, క్యారెక్టర్ బిల్డింగ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మనిషి యొక్క విలువల్ని వాళ్ళలో బాగా నేర్పాలన్నమాట. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఏదో ఒకటి సాధించాలని మంచి గోల్ పెట్టుకుంటారు. మంచి బాగా అంటే బలమైన గోల్. ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలనేసి ఒక మిడిల్ క్లాస్ అనుకున్నాడు. వాళ్ళ సిచ్యువేషన్స్ ప్రకారంగా అది కాకుండా జస్ట్ ఒక టీచింగ్ అని సంథింగ్ అని చేరుతాడనమాట, పోలీస్ కానీ ఇలా చేరుతాడనమాట. అది అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మనం అచీవ్ చేయలేదే అనేసి వాళ్ళు అనుకుంటారనమాట. నేను అచీవ్ చేయలేంది, నా కొడుకు ద్వారా అచీవ్ చేస్తాననేసి సవాల్ వేసుకుంటాడనమాట. ఇప్పుడు కొడుకు ఆ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనండి, గెట్ అయిపోతాడు. వాడి సబ్జెక్ట్ అసలు ఇంట్రెస్ట్ లేకపోతే, వాడికి అసలు ఇదే లేకుంటే ఏమవుతుంది? విపరీతమైన ప్రెజర్ అండి, విపరీతమైన ప్రెజర్. అసలు ఈ ప్రెజర్ ని తట్టుకోలేక అసలు ఎంతో మంది సూసైడ్ అని కూడా ఆత్మహత్యలు చేసుకున్నారండి. అంటే మనం దీన్ని అసలు కన్సిడర్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏమి ఇష్టము, వాడికి అసలు ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి ఎన్విరాన్మెంట్ ఏంటి, వాడి యొక్క స్టడీస్ ఏంటి, వాటిని మనం కన్సిడర్ చేసేసి దాన్ని మనం చూడాలే కానీ ఏదో మనకు అలా అనిపించింది కాబట్టి అలా చేయకూడదు. పెద్దలు ప్రతి ఏంటంటే మీరు ప్లీజ్ సారీ ఫర్ ఇంటరప్టింగ్, వీడియో రావట్లేదు సార్. సారీ ఫర్ ఇంటరప్టింగ్, వీడియో రావట్లేదు. కంక్లూడ్ sir. Madhu sir, it's clear sir. Yeah, go ahead. Mohan sir, go ahead sir. Sir, madam. Carry on sir, Mohan sir. Okay ma'am, thank you ma'am. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెద్దల యొక్క మాటలండి బాగా గమనించండి. పెద్దల యొక్క మాటలు పిల్లల్లో చొచ్చుకొని వెళ్ళిపోతాయండి. ఇది మనం బాగా గమనించాలండి. ఏదో ఒక చిన్న మాట ఆకతాళీయంగా కానివ్వండి, ఏదైనా తిట్టారనుకోండి, అది అలా ఉండదండి. మీరేదో ఒక 15 ఫ్రాక్షన్లో అలా మర్చిపోవచ్చు, బట్ పిల్లల్లో మాత్రం చొచ్చుకొని వెళ్లే విధంగా అంత ఫ్రాక్షనల్ గా వెళ్ళిపోతుంది అనమాట. పిల్లలు అంతలా ఎమోషన్ అవుతారు. సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేసి మీకు పదే పదే చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు పేరెంట్ వచ్చేసి ఐఏఎస్ అవ్వాలనేసి వాళ్ళకి ఇమ్మీడియట్, కాకపోతే పిల్లోడికి ఏమో నేను ఒక సింగర్ అవ్వాలనేసి ఒక ఇదనమాట. పేరెంట్స్ వచ్చేసి ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ అవి ఇవి చదువుకొనేసి ప్రెజర్ పెడతారు. అంటే బాగా తిట్టేస్తారనమాట. ఏరా మ్యాథ్స్ లో తక్కువ వచ్చినాయి, అది ఇది కారణాలు తిట్టేస్తారనమాట. ఇంకా నువ్వు రాదురా, నువ్వు వేస్ట్ రా, అది ఇది అన్నప్పుడు పిల్లల్లో ఆ మాట ఆ పిల్లల్లో చొచ్చుకొని వెళ్ళిపోతుంది. ఇంకా నాకు మ్యాథ్స్ ఇంకా నాకు ఇంకేమి రాదు అన్నంతగా చొచ్చుకొని వెళ్ళిపోతుంది. సో పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా చూడాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ కేటగిరీ ఇంకో కేటగిరీ ఎట్లా ఉంటుందంటే మావాడు అంతేలేండి, మావాడు అంతే, అది మాత్రం ఎప్పటికీ చేయొద్దండి. ఎందుకంటే అది ఫుల్ పాయిజన్ అయిపోతుందండి. సో ఆ మాటలు మాట్లాడుకోకుండా దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్, మనం వాళ్ళకు టైం స్పెండ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా. దెన్ మనం వాళ్ళల్లో బాగా అంటే బాగా లాగలుగుతాం వాళ్ళని. మన దేశం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగేటటువంటి వాళ్ళ ఎబిలిటీస్ ని మనం పెంచగలుగుతామండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం నైట్ పూట వాళ్ళకు బెడ్ టైం స్టోరీస్ కానివ్వండి, లేదంటే వాళ్ళలో టైం పీరియడ్ కానివ్వండి, వాళ్ళకు ఏదైనా వాళ్ళతో టైం స్పెండ్ అవ్వాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నీకు ఏదంటే ఇష్టము, నీదంటే అదంటే ఇష్టమా, లేదంటే అది ఇష్టమా, అదంతా కూడా మనం బాగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే తప్ప మనం చేయలేమండి. సో దిస్ ఇస్ మై సెకండ్ థింగ్ అండి. తర్వాత వచ్చేసి ఏంటంటే టీచింగ్ అండి. మన పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా థర్డ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే టీచింగ్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఒక స్టూడెంట్ ని మనం స్కూల్లో జాయిన్ చేస్తున్నామంటే ఆ స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మార్క్ ఇంటరాక్షన్ ఇస్తున్నారా, లేదంటే వాళ్ళకి అసలు స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా అసలు ఉందా లేదా, ఉత్త మార్కులు తప్ప ఇంకేం రుద్దట్లేదా, అది మనం బాగా ఆలోచించాలండి. లేదంటే ఫుల్ గా డిస్ట్రాయ్ అయిపోతాం. ఫుల్ గా ఒక స్టూడెంట్ యొక్క కెరీర్ అంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట. అసలు ఆ టీచర్స్ ఎఫెక్టివ్ గా ఉన్నారా లేదా, ఆ స్కూల్లో మార్కులు కాకుండా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఆలోచించేసి మనం వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో రోబో యుగం అండి. ఏదో బట్టి పట్టేసి చదివేసామంటే నెవ్వర్ అండి, అసలు జరిగే పనే కాదండి. ఎందుకంటే ఒక పిల్లల్లో క్రియేటివిటీ ఇండ్యూస్ కావాలి, మానవత్వ విలువలు కావాలి, సృజనాత్మక కావాలి, లైఫ్ స్కిల్స్ ని పెంచగలిగితేనే ఈ రోబో యుగంలో మనం. సార్ చెప్పండి సార్. హలో సార్ చెప్పండి సార్. మధు గారు చెప్పండి సార్. అంటే హ్యాండ్ రైజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే రోబో యుగంలో సర్వే అవ్వాలంటే యాక్చువల్ ఆల్రెడీ రోబో. ఓకే మ్యామ్. ఈ రోబో యుగంలో క్యారియన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మన పిల్లలకి
సృజనాత్మకత, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. తర్వాత క్రియేటివిటీగా ఆలోచించే విధంగా మనము నేర్పించగలగాలి. దెన్ టీచింగ్ యొక్క ఫెసిలిటీస్ ని మనం ఇండ్యూస్ గా మనం ప్రిపేర్ అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే జంక్ ఫుడ్స్ కి మనం దూరంగా ఉండాలండి. అసలు జంక్ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే వాళ్ళ మైండ్ అంత యాక్టివ్ గా, వాళ్ళ మైండ్ అంత స్కిల్ ని పెంచుకునే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు హైపర్ యాక్టివ్ అయిపోతాడు అనమాట. హైపర్ యాక్టివ్ అంటే అది చాలా డేంజర్ అండి. ఎందుకంటే జంక్ ఫుడ్ తిన్నప్పుడు హైపర్ యాక్టివ్ అయిపోతాడు అనమాట. అంటే ఒక 10 సెకండ్ల ఉండలేడు అనమాట. అలా అలా పోతూనే ఉండాలన్నమాట. అంటే ఒక 10 నిమిషాలు కూర్చొని వినే ఓపిక ఉండదన్నమాట. అటువంటి బాడీ సిస్టమ్ జంక్ ఫుడ్స్ క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జంక్ ఫుడ్ అనేటటువంటిది చాలా అంటే చాలా తక్కువగా ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లల దగ్గర ఏంటంటే నలుగురిని ఏడిపించేటటువంటి ఇది క్రియేషన్ అవుతుంది అనమాట. సో ఇది మనం గుర్తించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా 1 నుంచి 5వ క్లాస్ వరకు తల్లిదండ్రుల యొక్క ఇంప్రెషన్ భయంకరంగా ఉంటుందన్నమాట. దెన్ అక్కడ నుంచి ఒక 10 ఏజ్ వరకు ఆ టీచర్ యొక్క ఎఫిషియన్సీ చాలా ఎక్కువ పడుతుంది అనమాట. దెన్ అక్కడ నుంచి ఇంతవరకు ఏంటంటే మిగిలినంతా కూడా ఫ్రెండ్స్ యొక్క ఇది చాలా పెరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చాలా అంటే మన ఫ్రెండ్స్ బాగున్నారంటే మాక్సిమం లైఫ్ అంతా కూడా సెటిల్ అయిపోతుంది. సో మాక్సిమం ఆ ఫ్రెండ్స్ ఎవరో కాకూడదండి, తల్లిదండ్రులే కావాలి. ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసే విధంగా ఆ పిల్లలకు మనం కావాలి. దెన్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మోహన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మ్యూట్ లో పెట్టుకున్నారు సార్ మోహన్ సార్. యా హలో మోహన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ లో పడిందండి మీది. మధు సార్ యా ఓకే టు బి కంటిన్యూ సార్. సార్ మళ్ళీ అన్మ్యూట్ చేయండి సార్. మళ్ళీ పెట్టుకున్నారు. ఓకే ఓకే క్లియర్ సార్. సార్ టైం ఉందా లేదా చెప్పాలా సార్? చాలు సార్. యా ఓకే లాస్ట్ మినిట్ సార్, టైం అయిపోయింది. మూవ్ చేసి ఓకే సార్. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అవుట్ స్టాండింగ్ సార్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మీరు వండర్ఫుల్ గా చెప్పారు. దుర్గా మ్యామ్ లెట్స్ ఆర్ కంక్లూడ్ మ్యామ్. 1 minute let it be concluded. మ్యామ్ ఏమైనా ఉందా మ్యామ్? సార్ 1 minute మాట్లాడండి సార్. 1 minute మాట్లాడండి. టైం ఉందా సార్? ఓకే సార్. 1 minute మాట్లాడండి సార్. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లల్లో సింపుల్ కాన్సెప్ట్ అండి. పిల్లల్ని మనం చూసుకున్నట్లయితే దెన్ పిల్లల్లో మనం డెవలప్ చేసామంటే పిల్లల దానికి తిరుగు ఉండదండి. పిల్లల్లో సింపుల్ కాన్సెప్ట్ అండి. ఒక 5 కాన్సెప్ట్ ఏంటంటే డబ్బు వాల్యూ తెలియాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఫస్ట్ మనం ఏదో పిసినారిగా అనేసి కాదండి, డబ్బు వాల్యూ తెలియాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకు పొద్దున్నే లేవడం రావాలి. పొద్దున్నే లేవాలి, తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. దట్ ఈస్ ద సెకండ్ అండి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రతి స్టోరీ టెల్లింగ్ పక్కాగా ఉండాలండి. పిల్లలకి స్టోరీ టెల్లింగ్ వన్ ఆఫ్ ద గ్రేట్ గా పడిపోతుంది అనమాట. ఆ పునాది బాగా పడిపోతుంది అనమాట. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఆ పిల్లల్లో బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క మైండ్ ని కల్పించాలన్నమాట. నేను ఈ పని చేశాను, దానికి బాధ్యత నేను అనేటటువంటి ఆ ఇది వాళ్ళలో కల్పించాలి. దెన్ ఫిఫ్త్ వన్ పాయింట్ అండి, వెరీ పవర్ఫుల్ పాయింట్ అండి. ఆ పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఎస్, నో, ప్లీజ్, థ్యాంక్ యూ అండ్ సారీ, ఈ 5 నేర్పించారంటే పిల్లలకు ఇంకా తిరుగు ఉండదండి. అంతలా తయారవుతారండి. అది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అవి నేర్పించారంటే ఇంకా అంటే అవుట్ స్టాండింగ్ అండి. దెన్ సెకండ్ వచ్చేసి ఇంకా లాస్ట్ 3 పాయింట్స్ వచ్చాయంటే అవేంటంటే పిల్లలకి సాక్రిఫైస్నెస్ ఒకటి నేర్పించాలండి. సాక్రిఫైస్ అంటే 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వమని కాదండి. 10 రూపాయలు ఉంటే 7 రూపీస్ మీ దగ్గర పెట్టుకో, 3 రూపీస్ పక్కనోడికి, దట్స్ ఇట్, అంతే. అదొకటి. దెన్ తర్వాత ఇంకోటి వచ్చేసి ఏముందంటే నెక్స్ట్ వచ్చేసి హలో సార్ వినిపిస్తుంది. ఓకే సారీ సార్. అసలు సో పిల్లలు ఏంటంటే మన పిల్లల్ని ఎలా పడితే అది తిట్టకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఏ తప్పు చేశారు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సారీ టు ఇంటరప్ట్ సార్. దుర్గా మ్యామ్ ప్లీజ్ ఫినిష్ ఇట్. నో మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నో ప్రాబ్లం మ్యామ్. సార్ వండర్ఫుల్ గా చెప్పారు సార్. స్టూడెంట్స్ ని కానివ్వండి, చిల్డ్రన్ ని కానివ్వండి, ఎలా పెంచాలి, పేరెంటింగ్ ఎలా ఉండాలి, టీచర్స్ స్టూడెంట్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి
అలాగే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఎలా నేర్పియాలి, మోరల్ వాల్యూస్ వాళ్ళలో ఎలా పెంచాలి, ఇవన్నీ క్లియర్ గా అండ్ ఎనర్జెటిక్ గా చెప్పారు సార్. ఒక్క నిమిషం కూడా డివియేట్ అవ్వలేదు మేము. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ సెషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మోహన్ సార్. ఇట్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్. డ్రాబ్యాక్స్ అదే ఐఎమ్ కమింగ్ దేర్. బాగా చెప్పారు మీరు. స్టార్టింగ్ లో మీరు చెప్పారు నేను ఇంకా సరిగా ప్రిపేర్ అవ్వలేదు డ్యూ టు లెస్ టైం అని. సో మీరు చాలా సేపు మీ పేపర్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నారు. మీ ఐస్ డౌన్ ఉన్నాయి. యూ డిడ్ంట్ కనెక్ట్ టు us. You didn't connect to us. That was the main drawback. అంతకంటే నథింగ్. మీ 2 hands వాడడం కానివ్వండి, వాయిస్ మాడ్యులేషన్ అయితే ఇట్ వాజ్ రియల్లీ ఒక ఎక్స్పర్ట్ మాట్లాడుతున్నట్టు వాయిస్ మాడ్యులేషన్ మాడ్యూల్స్ చేసి మాట్లాడారు. లాస్ట్ లో 5 points స్ట్రెస్ చేసి చెప్పడం కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఎవ్రీ పాయింట్ సార్ అసలు ఏం చెప్పాలి సార్, నేనైతే నోట్స్ రాసుకుందామని పెట్టుకున్నా, నాకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనిపించింది. సో నాకు ఏం చేయాలో అర్థం కాదు. పెన్ పక్కన పెట్టా. మధు సార్ రికార్డింగ్ చేస్తున్నారు కదా మళ్ళీ చూడొచ్చు అని. సో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు సార్. అబ్దుల్ కలాం నుంచి మొదలుకొని వా చాలా అద్భుతంగా ఎక్కడెక్కడ అన్ని పాయింట్స్ నేను కవర్ చేయాల్సిందే. బట్ ఐ కనెక్టెడ్ టు 1 point, అది చెప్పాలనుకున్నాను. పిల్లలకు ఏది ఇష్టం అయితే దాన్నే చదవనివ్వాలి. ఒక అబ్బాయికి డాక్టర్ అవ్వాలి అని ఉంటే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి మీరు ఇంటర్ ఎంపీసీ లో కూర్చోబెడితే he'll become a rogue, not a doctor or not an engineer. That is one of the main point because we faced that. నేను అది so I thought to super ma'am. Yeah, thank you. Really excellent sir. మీరు అసలు నాకు I am unable. మీరు immediate గా you should become our felicitator and we will rock our group surely. Thank you so much. Thank you so much ma'am. Next సుజేంద్ర sir. Ma'am ఒక 1 minute ma'am. 1 minute ఉంటే ఒక పాయింట్ ఉంది మ్యామ్. 1 minute మ్యామ్. అంటే షూర్ సార్ టెల్ మీ. ఓకే సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. ఆ పాయింట్ ఏంటంటే పిల్లలకు ఎప్పుడే కానివ్వండి ఒక తప్పు జరిగినప్పుడు తప్పుని మాత్రమే పాయింట్ చేయండి. అలా కాకుండా ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఒక నీళ్లు కాస్త చెల్లాడు అనుకోండి, అలా కాదు నాన్న ఇలా జస్ట్ అంతకన్నా నీకు పనికి రానడు, నీకు అది రాదు, నీకు ఇది రాదు, నీకు దండగా ఇది అని మొత్తం తిట్టారనుకోండి, వాళ్ళ పూర్తి ఇదంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియా ఎంత వరస్ట్ ఉందో మనకు తెలుసండి. నేను మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. ఒక మామూలుగా మత్స్యకారులకు ఏదో ఒక పథకం పెట్టారనమాట. మామూలుగా ఆ పథకం పెట్టినప్పుడు చాలా మందికి ఏదో హెల్ప్ చేస్తున్నారనమాట. హెల్ప్ చేస్తుంటే అసలు చాలా మంచిగా ఉంది, పాపం వాళ్ళకి ఏదో మంచి చేస్తున్నారనే ఇది నాకు కలిగిందండి. కానీ మీడియాలో అలా లేదండి. ఎలా ఉందో తెలుసా అండి, రాబోయే ఎలక్షన్స్ కి ఇప్పుడే వాళ్ళను కొనేటట్టుగా ఉన్నారు అనేటటువంటి ఆ ఇమేజ్ ని చూపిస్తున్నారండి. అంటే ఒక మంచిని కూడా మంచిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చెడు ఉంటే చెడుని మాత్రం పాయింట్ చేయండి. ఒక వాళ్ళు ఎలక్షన్స్ లో మామూలుగా రాబోయేదానికే చేస్తారు. బట్ వాళ్ళు ఆ మంచిని కూడా మనం గుర్తించకపోతే దెన్ వాళ్ళ కంపల్సరీగా వాళ్ళు అలా డివైడ్ అయిపోతారు అనమాట. సో ఇదేంటంటే మంచిని మంచిగానే చూడండి, చెడుని మాత్రం దాన్ని ఒక్కటి హ్యాండ్ అవుట్ చేసేసి దాన్ని ఒక్కటి అనిపిస్తారంటే వాళ్ళకి అనిపిస్తుంది చెడు ఆ తప్పు చేయకూడదు అనేటటువంటిది వాళ్ళకి కలిగి ఆ పనిని ఆపగలిగేటట్టుగా మనం మాట్లాడగలిగితే ఒక వండర్ఫుల్ గా ఒక ఆ పిల్లవాడు ఇంకా తిరుగులేడండి అతనికి. ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే చాలా పాయింట్స్ వస్తాయనుకున్నాం. బట్ యూ కేమ్ అప్ విత్ చిల్డ్రన్ నుంచే టు డెవలప్ దెమ్. వాళ్ళు మంచి విత్తనాలు నాటాలి అనేసి చాలా 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 అద్భుతంగా చెప్పారు సార్. నేను చెప్పినట్టు నో వర్డ్స్ ఫర్ మీ. బట్ ఆ ఏంటంటే you connect your eyes and speak. అది ఇంకా బాగా రీచ్ అవుతుంది వినే వాళ్ళకి. they'll get attracted. సూపర్ అనేసి. నైస్ sir, thank you. And next I would like to call Sujendra sir. Over to Sujendra sir. అందరికి శుభ సాయంకాలం. సార్ వాయిస్ ఇస్ క్లియర్? ఓకే సార్, ఆల్ క్లియర్. ఆలోచన మంచిదైతే అబ్దుల్ కలాం పుడతారు, ఆలోచన చెడుదైతే ఉస్మా లాడెన్లు తయారవుతారు అని ఒక మహనీయులు చెప్పారు. అటువంటి ఆలోచనతో గ్రూప్ లో పోస్ట్ చేసిన ముందు అసైన్మెంట్ నుంచి ఎండింగ్ అసైన్మెంట్ వరకు మరింత ఉత్సాహంతో నేను కూడా ఇంపాక్ట్ ఫ్యామిలీలో ఒక మెంబర్ కావాలని చాలా ఉత్తేజితంగా ఆనందభరితంగా ఏ రోజు పోస్ట్ చేసినటువంటి ఆ రోజును అంటే డే బై డే గ్యాప్ తీసుకుంటూ వెంటనే అసైన్మెంట్ పోస్ట్ చేస్తూ అలాగే గ్రూప్ స్వామి వివేకానంద EPS గ్రూప్ లో
99% అంటే చాలా యాక్టివ్ గా అంటే పోస్ట్ చేసిన ప్రతి అసైన్మెంట్ ను క్లియర్ గా చేసినటువంటి సారు శ్రీ వెంకటరాజ్ సుబ్బరాజు గారు ఈరోజు 8th అసైన్మెంట్ ని చాలా అద్భుతంగా కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. టేక్ ద క్లాస్ సార్ వెంకటరాజ్ సుబ్బరాజు గారు. థ్యాంక్ యూ సార్. సురేంద్ర సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ వన్ సజెషన్ అండి, ఆ ప్రోగ్రామ్ మధ్యలో వినపడుతుందా అని చెప్పేసి మీరు అడగండి, వినపడకపోతే మేము అడుగుతామండి. ఎందుకంటే ఈ 2 ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మేము చెప్తామండి, ఇంటిమేట్ ఇస్తాము. ప్లీజ్ డోంట్ స్టాప్, కంటిన్యూ. ఓకే రైట్. ఓకే సార్. నమస్కారాలు. మరియు మన గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు కంబరాజు వెంకట సుబ్బరాజు, మాది నెల్లూరు డిస్ట్రిక్ట్. అయితే ప్రతి ఒక్కరూ ఒకసారి పెదవి మీద చిరునవ్వు రావాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పెదవి మీద చిరునవ్వు లేని వారు జీవితంలో ఏ రకాన్ని సాధించలేరు అనేది నా ఉద్దేశం. అయితే మనము వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పుకుంటాం. అసలు వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దానికి తెలుగులో అర్థం ఏంటి అనేది మనకు తెలియాలి. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మూర్తిమత్వం. అంటే ఈ ఇంగ్లీష్ పదమైనటువంటి పర్సనాలిటీ అనే ఆంగ్ల పదము పర్సోనా అనే ఒక లాటిన్ పదం నుండి వచ్చింది. అయ్యా ఈ పర్సోనా అంటే ఏంటి అంటే ముసుగు. అసలు మూర్తిమత్వం అనేది, అసలు వ్యక్తిత్వ వికాసం అనేది మనకు భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే, అసలు ఈ వ్యక్తిత్వ వికాసం ఎందుకు ఎలా ఉపయోగపడుతుందంటే, వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఇంగ్లీష్ పదము మనం అందరం ఏమనుకుంటాము, పర్సనాలిటీ అంటే ఒక బాహ్య సౌందర్యానికి సంబంధించింది మాత్రమే అనుకుంటాం. కానీ పర్సనాలిటీ అంటే శారీరక మానసిక ఉద్వేగాలకు సంబంధించినది. ప్రపంచ దేశాల్లో వ్యక్తిత్వ వికాసం ఉన్న వాళ్ళు మాత్రమే విజయం సాధించగలరు. కొన్ని కథల రూపంలో అనేక రంగాల్లో కథల రూపంలో చెప్పుకుందాం మనం. అసలు ఈ వ్యక్తిత్వ వికాసం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు చరిత్రలో తెలియనట్లయితే ఈ వ్యక్తిత్వ వికాసం అనేది ఎలా ఉపయోగపడింది, ఎక్కడ ఉపయోగపడింది. అశోకుడు ఎంతటి గొప్ప ఆటో మనందరికీ తెలుసు. ప్రపంచ చరిత్రలో యుద్ధాన్ని గెలిచి కూడా యుద్ధానికి స్వస్తి పలికిన ఏకైక రాజు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలము అశోకుడు మాత్రమే. ప్రపంచ చరిత్రలోనే క్రీస్తు పూర్వము 712వ శతాబ్దంలో కళింగ మీద దండయాత్ర చేసిండు అశోకు మహారాజు. అయితే అక్కడ జరిగినటువంటి రక్తపాతము, అక్కడ జరిగినటువంటి హింసను చూసి తనకు తానే చెల్లించిపోయిండు. మనము ఇంతటి రాజులము అయ్యిండి కూడా ఒక హింస చేసి మనము ఇతర దేశాల మీద దండేసి ఇంతటి రక్తపాతం చేయాలన్నా అని తన మీద తనకి ఒక అసూయ ఏర్పడింది. అంతటితో తన వ్యక్తిత్వాన్ని మార్చుకొని ప్రపంచ చరిత్రలోనే యుద్ధాన్ని గెలిచి తన వ్యక్తిత్వాన్ని మార్చుకొని యుద్ధానికి స్వస్తి పల్లికి సన్యాసాన్ని ఎంచుకున్నాడండి. అంతటి అశోకుడు మహానుభావుడు మనము వ్యక్తిత్వ వికాసాన్ని చూడాలి. అంటే తన యొక్క మూర్తిమత్వం అనేది రాబోయే తరాలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేది తాను తెలియజేసిండు. అదే కానీ అశోక మహారాజు ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేసింటే రాబోయే తరాలు ఏమనుకునేటివి, హింస అనేది మనకి చేయవచ్చు, రాజులు అనేటివి రాజ్యాలను ఏడాగా అని అశోక్ గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అశోక్ మహారాజు తాను చేసినటువంటి ఆ పని వల్ల ఇప్పటికీ మనము అశోక్ మహారాజు గురించి తెలుసుకుంటున్నాం. ఇంతటి ఈ మహారాజు చేసిన గొప్ప పని ఏంటంటే తన వ్యక్తిత్వాన్ని తాను ఆ దశలోనే మార్చుకోవడం జరిగింది.
అంటే వ్యక్తిత్వం అనేది ఇక్కడ ఎంత గొప్పదో చూడండి. ఏ విధంగా తాను ఆ ఒక్క యుద్ధంతో తాను దాన్ని వదిలేకుండా యుద్ధం కంటిన్యూ చేస్తుంటే ప్రపంచ చరిత్రలో అశోకుడు అనే పేరు ఉండదు. అదే విధంగా చరిత్ర గురించి అయిపోయింది. ఇక మనము మహాభారతంలోనే తెలుసుకుందాం. మహాభారతంలో మీ అందరికీ తెలిసి మీరు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ జూమ్ యాప్లో ఉన్నారు, అందరికీ తెలుసుంటుందేమో. నాకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి మన అందరి గురించి మన కార్యాలయం ఉంటాయి కాబట్టి. అయితే మహాభారతంలో గొప్పవాడు అంటే ఎవరంటారు? ఎవరైనా చెప్పండి ప్లీజ్. వినిపిస్తుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. నన్ను మహాభారతంలో గొప్పవారు ఎవరు అని అడిగితే ఐ విల్ గో విత్ 2 people టు ఒకరు 1 people మ్యామ్ ప్లీజ్. 1 people ప్లీజ్. ఇట్స్ టఫ్ ఫర్ మీ సార్. నేను 2 పేర్లు చెప్తాను, మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఒకరు కృష్ణ పరమాత్ములు, రెండో వారు భీష్మ పితామహులు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అయితే మనకి మహాభారతంలో కృష్ణ పరమాత్మ గారు పాండవులను ఆదుకున్నారు కాబట్టి మనకు గొప్పవారు అని తెలుసు. కృష్ణ మహాభగవానుడు అతనికి జగమేలిన నేత కాబట్టి అతనికి తెలుసు. కానీ మహాభారతంలో అందరికన్నా గొప్పవాడు ఎవరంటే నకులుడు. ఈ నకుల మహారాజు శ్రీకృష్ణ భగవంతుడి కంటే ముందు ఇతనికి ఏం జరుగుతుంది అనే నకులుడికి తెలుసు. ఎలా తెలుసయ్యా అంటే పాండు మహారాజు చనిపోయేటప్పుడు తన 5 కుమారులకి ఒక మాట చెప్తాడు, నా శవాన్ని మీరంతా తినండి అని చెప్తాడు. కానీ శ్రీకృష్ణ భగవంతుడు ఏం చేస్తాడంటే, మీ నాన్న ఏదో పిచ్చి పట్టి అలా చెప్పాడు, మీ నాన్న శవం మీరెందుకు తింటారు, ముందు కట్టెలకు పోదం పండి, మనము కట్టెలు తెచ్చి తర్వాత మీ నాన్న శవాన్ని దానం చేద్దాము అని చెప్తాడు. అయితే అప్పుడు చెప్పినప్పుడు ఎవరో ఒక అడవిలో ధన సంస్కారాలు పూర్తి చేస్తున్నారు కాబట్టి అడవిలో ఎవరో ఒకరు ఉండాలి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు నకులుని పెట్టిపోతాడు. ఆ పెట్టిపోయినప్పుడు మా నాన్న ఇంత గొప్ప రాజు, ఇంత మహానుభావుడు, అయితే మా నాన్న చెప్పిన మాటలో ఏదో పరమార్థం ఉంది అని తన చిటికిన వేలు పాండు మహారాజు యొక్క చిటికిన వేలు నకులుడు కొరుకుతాడు. అప్పుడు ముందుగా జరగబోయేటువంటి విషయం మొత్తము తెలుస్తుంది. అంటే శ్రీకృష్ణ భగవంతుడికి ఏ విధంగా భవిష్యత్తు ఎలా తెలుస్తుందో అదే విధంగా నకులుడికి తెలుస్తుంది. ఈ నకులుడు ఏం అడుగుతాడు, ఆహా ఇంతటి సత్యం ఉందా అని అంటాడు. అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి తెలిసి ఈ యుద్ధము అనేది ఖచ్చితంగా జరగాలి, ఈ యుద్ధంలో అర్జునుడికి పేరు రావాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవంతుడు ఏం చేస్తాడంటే నకులుని ఒకరోజు ఇంటికి రమ్మంటాడు. బావా నువ్వు మా ఇంటికి రా అని చెప్తారు. అయితే అప్పుడు చెప్పినప్పుడు సరే జోరు వర్షం కురిపిస్తాడు, జడివాన. శ్రీకృష్ణ భగవానుడు జడివాన కురిపిస్తాడండి. జడివాన కురిపించి నకులుడు ఎలా వస్తాడో చూద్దామని చెప్తే నకులుడు కత్తి తిప్పుకుంటూ వస్తాడండి శ్రీకృష్ణ భగవానుడి ఇంటికి. నకులుడు కత్తి తిప్పుకుంటూ ఒక్క చినుకు కూడా పడకుండా వస్తాడు. అది శ్రీకృష్ణ భగవానుడు గమనించి ఏం చెప్తాడంటే మనసులో తన మనసులో అనుకుంటాడు, నాయన కౌరవుల మీదకి ఇతన్ని పంపిస్తే ఏమైనా ఉందా, ఇంకా అర్జునుడికి ఇంక పేరు ఎక్కడ వచ్చేద్దని చెప్పి శ్రీకృష్ణ భగవాను ఉపాయం ఉపయోగిస్తాడు. బావా నువ్వు నేను చెప్పిన దాకా యుద్ధంలో దిగకూడదు అని చెప్తాడు. అప్పుడు నకులుడు ఒక మాట అడుగుతాడు, మా 5 అన్న తమ్ములకి ఏమన్నా అయితే నీ తల 1000 ముక్కలయ్యి చచ్చిపోతావు అని శపిస్తాడు నకులుడు. అదే విధంగా సరే ఇంకా శపిస్తాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని ఎప్పుడు వెంట పెట్టుకొని ఉంటాడు. ఇక్కడ మనకు వ్యక్తిత్వం ఏంటంటే నకులుడు భవిష్యత్తులో జరిగేటువంటి విషయము
తెలిసి కూడా తను యుద్ధంలో పాలు పంచుకుంటాడు. ఎందుకని? తన కర్తవ్యం అనేది తాను చేయాలి. అలాంటప్పుడు వ్యక్తిత్వ వికాసంలో ఉన్నటువంటి ఇందులో మనకు తెలిసింది ఏంటి? ఆడిన మాట అనేది శ్రీకృష్ణుడు ఎప్పటికీ తప్పలేదండి. శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని వెంటబెట్టుకొనే ఉన్నాడు. అదేవిధంగా మనము ఇప్పుడు గొప్పవాడైనటువంటి ధర్మరాజు గురించి కూడా చెప్పుకోవచ్చు. కురుక్షేత్రం జరుగుతూ ఉంది. కురుక్షేత్రం జరుగుతూ ఉన్నప్పుడు వ్యక్తిత్వ వికాసంలో ఎప్పుడూ సత్యం ఆడటం అనేది కూడా ఒకటండి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అందులో శ్రీకృష్ణుడు అక్కడ అశ్వత్థామ ఉన్నాడు. అశ్వత్థామ వాళ్ళ నాన్న ద్రోణుడు ఉన్నాడు. అతను యుద్ధంలో ఉన్నంత వరకు అర్జునుడు నేను బాణాలేయును అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఉపాయం, మహాదేవుడు ఒక ఉపాయం ఆలోచించి ఏం చెప్తాడు? అయ్యా ధర్మరాజు గారు, మీరు ఒక అబద్ధం ఆడండి అని చెప్తాడు. ప్రాణమైనా తీసుకుంటాను గాని అబద్ధం మాత్రం ఆడను అని ధర్మరాజు అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కనీసం అశ్వత్థామ అతహ అనయ్య అని చెప్తాడు. అశ్వత్థామ అతహ అనన్నయ్య అని చెప్తాడు. సరే, అశ్వత్థామ అతహ అని కూడా నేను అన్ను అని చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ అనే ఒక ఏనుగు ఉంది, ఆ ఏనుగు చనిపోయింది కాబట్టి నువ్వు అశ్వత్థామ అతహ అనయ్య అంటాడు. సరే, ధర్మరాజు ఎప్పటికీ అబద్ధమాడు కాబట్టి, ఎంతో నీతివంతుడు కాబట్టి, ఎన్నో నైతిక విలువలు తెలిసిన గొప్ప రాజు కాబట్టి, అందుకే అతన్ని ధర్మరాజు అంటారు. కాబట్టి అతను అశ్వత్థామ అనే ఏనుగు అతహ అంటాడు. అశ్వత్థామ అనే ఏనుగు అతహ అంటాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు గాలిదేవుణ్ణి పిలిపించి అశ్వత్థామ అతహ అనేది మాత్రమే వినిపిస్తాడు శ్రీకృష్ణ మహాదేవుడు. అప్పుడు మనకి ఆమె పడిపోతాడు ద్రోణుడు పడిపోయిన వెంటనే అర్జునుడు బాణాలు వేయడం జరుగుతుంది. అలా కురుక్షేత్రం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో మనకు తెలిసింది ఏంటంటే, మనకు ధర్మరాజు యొక్క గొప్పతనము, తన యొక్క వ్యక్తిత్వము మనకు తెలిసింది. తన యొక్క వ్యక్తిత్వం అనేది భవిష్యత్ తరాలు చెప్పుకుంటాయి. ఈ విధంగా ధర్మరాజు ఉన్నాడు. అంటే వ్యక్తిత్వము వికాసము అంటే నీలో నువ్వు యొక్క గొప్పతనము, నీ యొక్క అభివృద్ధి, నీ అభివృద్ధిని నువ్వు ఏ విధంగా చేసుకుంటావు అంటే నీ మూర్తిమత్వాన్ని నువ్వు ఏ విధంగా డెవలప్ చేసుకుంటావు. అయితే వ్యక్తిత్వ వికాసం గురించి జేబీ వాట్సన్ అనే గొప్ప సైకాలజిస్ట్ ఏం చెప్తాడు అంటే, జేబీ వాట్సన్ గొప్ప సైకాలజిస్టు, వ్యక్తిత్వం అనేది ఒక మనిషిని తిమ్మిని బమ్మి చేయగలదు, బమ్మిని తిమ్మి చేయగలదు అని చెప్తాడు జేబీ వాట్సన్. అంటే ఏంటంటే, ఒక మనిషికి వ్యక్తిత్వం అనేది కుటుంబము, పరిసరాలు అనేటివి ఎంతో ముఖ్యమని చెప్తాడు. పరిసరాలు అనేటివి ఏ విధంగా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయని జేబీ వాట్సన్ అన్నాడయ్యా అంటే, నాకు 12 మంది పిల్లల్ని ఇస్తే వాళ్ళని పోలీసులు గాను మీకు కలెక్టర్లు కానీ మీకు ఏ దొంగలు కానీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు వాళ్ళను నేను చేసి చూపిస్తానని జేబీ వాట్సన్ అనే గొప్ప శాస్త్రవేత్త చెప్తాడు. అంటే సార్ వాయిస్ అండ్ వీడియో రెండు కూడా రావట్లేదు సార్. Manasa ma'am. Yes, sir. Technical issues. I would like to end up. Sujendra sir, please speak, sir. And next I'll speak after first. Okay, ma'am. Sound disturbances, మరి technical
కూడా వెంకట్రావు సుబ్బరాజ్ సార్ గారు వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ డెఫినేషన్ అలాగే చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అశోకుడు గురించి మరియు పాండవుల గురించి ఇలా చాలా అద్భుతమైన విషయ విశ్లేషణ చేశారు సార్. థ్యాంక్ యూ. అలాగే పరిసరాల ప్రవర్తనను మారుస్తాయి అనే జేబీ వాట్సన్ గారి ఆలోచనను చాలా అద్భుతంగా రీసెంట్ ఎగ్జాంపుల్ తో చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపెంట్. ఓకే, టేక్ ద నెక్స్ట్ పర్సన్ మేడం. సుబ్బరాజ్ సార్ చాలా బాగా చెప్పారు, బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ సమ్ మోర్ బెటర్. క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయి చాలా కాన్సెప్ట్స్. ఐఎమ్ నాట్ లెటింగ్ యర్ కంటెంట్ డౌన్, బట్ అశ్వత్థామ హతః కుంజరః. సో ధర్మరాజు అన్న వాక్యం ఏంటి అంటే అశ్వత్థామ హతః కుంజరః. సంస్కృతంలో ఏనుగుని కుంజరము అంటారు. సో అక్కడ ఒక ఏనుగు చనిపోయి ఉంటుంది, అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు. విత్ దాట్ ఇప్పుడు ఏం చెప్తారంటే అక్కడ ఏనుగు చచ్చిపోయింది కదా, ఆ నిజాన్ని నువ్వు చెప్పు, అశ్వత్థామ హతః అనేటువంటి పదాన్ని గట్టిగా చెప్పు, కుంజరః అనే పదానికి గురువు గారికి వినపడకుండా చెప్పినా పర్లేదు. ధర్మరాజు తన ధర్మాన్ని పాటిస్తున్నట్టు ప్లాన్ ని ఆచరించినట్టు ఉంటుంది. అండ్ వన్ మోర్, ఓకే, మీ కంటెంట్ ని వీఆర్ నాట్ క్వశ్చనింగ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ రైట్ టు క్వశ్చన్ యువర్ కంటెంట్. చాలా బాగా చెప్పారు సార్, నో మోర్ డ్రాబ్యాక్స్. బట్ యూఆర్ కొంచెం ముందుకు వెనక్కు ఊగుతూ అండ్ యూఆర్ హ్యాండ్లింగ్ సంథింగ్ అన్కంఫర్టబుల్లీ ఫీల్ అయ్యాం మేము, బట్ వీ డోంట్ నో వై. వీడియో చేసేటప్పుడు ఇంకా బాగా చేస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. సో థ్యాంక్ యూ సో మచ్. Madhu sir, if you are busy, I'll introduce Zarifa ma'am. Or you introduce, it's no problem for me. Yeah, okay. From EPS Vivekananda Swami EPS 6 group, here we have Arifa Begum ma'am. It's really great to introduce Arifa Begum ma'am. Actually, Madhu sir ki aa chance veltundi anukunnanu, but finally aa chance naake vachindi. I'm really very happy. ఏ జూమ్ సెషన్ లో అయినా, ఏ అసైన్మెంట్ అయినా Arifa madam will really be rocking. Madam smile chalu, she'll start with a wonderful smile, and we are really fans of that. Ma'am, it's over to you. All the best. Hi, happy evening to all. And this is Arifa, and I am very much happy that I have been introduced by such a great personality. So I want to start this session by a song. So see, my voice is somewhat louder, but I'll try. So navve vallu navvani, edche vallu edvani, pogade vallu pogadani, titte vallu tittani, don't care. పూలేని పై వెయ్యని, రాలేని పై రువ్వని, ఎత్తుకు నిన్నే ఎగరని, గోతులు నీకే తవ్వని, డోంట్ కేర్. అనుకున్నది నువ్వే చెయ్యి, అనుమానం మానివేయ్, నీ మనసే పెట్టి చెయ్యి, నీదేరా పై చెయ్యి. హలో. Yes ma'am, carry on ma'am. Okay, thank you. So see, this is a song from Chanakeshwar Reddy movie, and in this song there are very inspirational quotes. And see, in this there are many wordings like shall I continue with the song? Can I? Yes ma'am. Yeah, okay, fine. So see, basically I don't know much Telugu, but మేడం మ్యూట్ లో పెట్టుకున్నారు మేడం మీరు. యా ఫైన్. ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో, మనసు పెట్టి నవ్వాలన్నది పువ్వుని చూసి నేర్చుకో, ఎంత తొక్కినా నిన్నెంత తొక్కినా పైకి ఎదగాలన్నది బంతిని చూసి నేర్చుకో. See, this is a very inspirational song, and there are a lot of things like how we learn from other things like flowers, how they smile, how we know about see how much force you put on the ball, and if you throw it on the ground, with that equal force it comes up. So this is what the good thing is, and this is very nice in this song, I can say. And coming to personality development, see, what is personality means, see, among hundreds and crores of people, you are something different.
You are unique to yourself. So this is what your personality means. See, your personality should reflect, yes, yeah, Arifa ma'am means, yes, she will be like this. Her voice is like that. Her style is like that. So like this, we have to make an impression. So personality development includes many things. Here I want to explain with the letter wise, alphabet wise. See, P for public speaking. See, we are all here to learn this course as we are all going to become public speakers. So I have chosen P for public speaking. See, every good speaker was a bad speaker first. After practicing only, they have been a good speakers. So this is what P stands for. E for empathy. Empathy means feeling of opposite person. How you really come to know about other. Sumali, ఇది మిస్ అయిపోయిందిరా. యూట్యూబ్ వచ్చేసింది, ఎలా బ్యాక్ టు మీటింగ్. ఫైన్. Zoom. Sorry for interrupting, ma'am. Okay, ma'am. Carry on, madam. No problem. I'm extremely sorry. So E for empathy. Okay. E for empathy. Empathy means feeling of opposite person. See, when you are listening to someone, you really don't know what the pain of that person is. But when you develop empathy towards a person, it is like you feel the heart. See, when you listen to them, you listen with their eyes. You listen with their ears. When you want to feel, you feel with those person's heart. See, this is very crucial. See, when we have this type of feeling, we generally have a good relationship. Empathy should be there. See, if you are having some feelings like you are not cared by someone or you are ignored, then if you know the pain, the other person, if they are in the same situation, then you can understand what the person is feeling. So this is the empathy, which stand for E. R for relationship. See, for any relation, trust and affection and time. See, we all have time, but when we don't give much interest on that person or anything, then we will say, no, I am busy, I am with some other work, I can't give you time. So this is not the thing. When you are in a relation, please give maximum time to the opposite persons, to listen them, to understand them, to appreciate them. Whatever good you know about them, you have to tell them. See, relationship should be always in a giving way. You should not expect anything in return. When you expect something, then the relationship will start shrinking. So when you are in a relationship, please try to share many of the things. Don't expect it return back. So when this will happen, your life will be good and your relationship will also be good. Next come S. S for self-awareness. See, this is what very good people should know, self-awareness. When you don't know about yourself, what you can say to other people about you. So when you are introducing yourself or when you are talking to someone about you, you have to tell them your weaknesses, strengths and everything. So when you know yourself better, then only you can tell them or you can share them. This is what the case of self-awareness. Self-awareness means knowing ourselves. When you know yourself, then you know how to motivate yourself, how to be happy always, and how Hello, madam. Arifa, ma'am. Arifa, are you there, ma'am? Yeah, maybe some technical issues. It happens. No problem. It's already 7:12. Okay, Arifa ma'am, 7 minutes చెప్పారనుకుంటా. It's really good. We know you will 15 minutes ఏంటి, మీరు half an hour అయినా చెప్తారు. We all know that. And I off my video, ఇక్కడ కొంచెం పవర్ కట్ ఉంది. I'm sorry for that. Okay, hope 3, 6, 7 and 9 groups నుంచి ఒక్కొక్కరు spoke.
And Srinivasan sir, are you there? Yeah, madam. Yes, sir. Hope every 4 contestants are completed, right? Yes, madam. Okay, Yes, sir. ma'am. Arifa madam కోసం ఒక 2 minutes we shall wait, sir. Until then, Sujendra sir, Meeru and Durga ma'am remaining participants గురించి మాట్లాడండి. Srinu sir, please speak about Mohan sir from our group. మోహన్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అందులో ఆయన గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఆయన హావభావాల గురించి, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్, అంతా చాలా పర్ఫెక్ట్ చెప్పారు మేడం. కాకపోతే సారు మొదటిగా నేను ఈరోజు సెక్షన్ టాపిక్ గురించి పెద్దగా అంటే ఏమంటారు ప్రిపేర్ అవ్వలేదు, నాకు తెలిసింది చెప్తానని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో అబ్దుల్ కలాంతో స్టార్ట్ చేసి మరి మనం నిత్య జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మన పిల్లల నుంచే వ్యక్తిత్వ వికాసం అనేది నేర్పించాలని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రాజేశ్వరి మేడం కూడా చాలా అద్భుతంగా చెప్పారు. కాకపోతే కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది కొంచెం మిస్ అయింది. సో నిదానంగా ప్రశాంతంగా చెప్పారు. కొంతమంది వాళ్ళ హావభావాలతో ఇంకా బాగా చెప్పంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మన ఆరిఫా మేడం కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ చేస్తారు. అసలు మనం ఒక ఏదో ఆలోచనలో ఉండి ఆ ఆలోచన నుంచి మనకి తన వైపే ఆకర్షణ వచ్చేలాగా ఆ పాట పాడి నవ్వే వాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్ళు ఏడ్చని చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు మేడం. సూపర్ మేడం. సార్ మేడం కూడా చాలా అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మన సార్ పేరు సుభాష్ అనుకుంటాను. సుభాష్ సార్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. సుభరాజ్ సార్. కాకపోతే టాపిక్ అనేది కొంచెము డల్ గా అనిపించింది. సో టాపిక్ వేరేది ఇంకా ఏదైనా తీసుకొని ఒక స్టోరీ కానీ వ్యక్తికి సంబంధించింది చెప్పంటే ఇంకా బాగుంటుంది అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సార్ ఉన్నారు కదా, నాగేష్ సార్, ఫస్ట్ నాగేష్ సార్ చెప్పిన తర్వాత we shall go ahead. And sir, Nagesh garu, please go ahead, sir. Yeah, go ahead, sir. Okay, thank you, sir. Thank you for a wonderful opportunity. రాజేశ్వరి మేడం గారు బాగా చెప్పారు. కాకపోతే మేడం మీరు నెక్స్ట్ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ క్లారిటీ లేదు సార్, క్లారిటీ సార్, కొంచెం అవాయిడ్ చేసుకోండి. వాయిస్ క్లారిటీ లేదు సార్. అండి బాగా చెప్పారు. నెక్స్ట్ క్లారిటీ అండి, ప్రాబ్లం వాయిస్ వినిపించట్లేదు సార్, క్లారిటీ లేదు సార్. దగ్గర పెట్టుకోండి సార్ ఫోన్. నాట్ అన్ ఇష్యూ, నాట్ అన్ ఇష్యూ. రాజేశ్వరి మేడం గారు బాగా చెప్పారు. కొంచెం మీరు రికార్డింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ లైటింగ్ కానీ ఇవి కానీ కొంచెం డిస్టర్బెన్సెస్ అవాయిడ్ చేస్తే బాగుంటుందండి. నెక్స్ట్ మన సుబ్బరాజు గారు కంటెంట్ తీసుకున్నారు కానీ సిగ్నల్ కనెక్టివిటీ ఇష్యూ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. రికార్డింగ్ అప్పుడు బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా చూసుకోవాలి సార్. ఆరిఫా మేడం బాగా స్టార్ట్ చేశారు, కాకపోతే సెషన్ మొత్తం జరగకపోవడం వల్ల కొంచెం మిస్ అయ్యాము. బాగా చెప్పారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ సార్ మోహన్ గారు. మోహన్ గారు మీరు యాక్చువల్ గా నేను ప్రిపేరింగ్ స్టార్ట్ అవ్వలేదు అని అన్నారు కానీ కంటెంట్ వెరీ ఎక్సలెంట్ అండి, సూపర్ అండి, బాగా చెప్పారు. పేరెంటింగ్ గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. వెరీ నైస్ సెషన్ సార్. మీరు రికార్డింగ్ చేసేటప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ చూసుకొని చేయండి. ఆల్ పార్టిసిపెంట్స్ సార్ వెరీ గుడ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఆరిఫా మేడం జాయిన్ అవుతున్నారు, ఒక 2 minutes. దుర్గా మ్యామ్ ప్లీజ్ స్పీక్ అవుట్ మ్యామ్. రాజేశ్వరి మేడం చాలా బాగా మాట్లాడారు. నేను అనుకుంటున్నాను మేడం ఇంకా హ్యాండ్ మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్ గురించి ఫోకస్ చేస్తే ఇంకా బాగా చెప్పగలరు. మేడం ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ బాడీ లాంగ్వేజ్, ఇంకా మీరు బాగా చెప్పగలరు. కంటెంట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. అండ్ సార్ చెప్పిన విధంగా ఈసారి నుంచి కెమెరా పై ఫోకస్ పెట్టి మాట్లాడండి. ఇట్ విల్ బి వండర్ఫుల్ మేడం. అండ్ సుగేన్ Yeah, I'm sorry to interrupt. Arifa ma'am, is it okay now? Yeah, ma'am. Yeah, ma'am, continue, ma'am. Shall I continue? Yes, continue, ma'am. Wow, thank you so much. Thanks a lot, ma'am. So I was in O. O means observation. When you observe people or observe the surroundings, you will come to know what are the things, what are happening. And when you observe itself, you have to differentiate and concentrate more on the positive things. See, when you see some of the negative things, your mind gets all negative things. So when you observe the things, then and there itself you have to stop.
So when you stop avoiding this, then your mind will not receive anything in a negative way, and your life will be in a positive manner. See, this is O, and the next comes to N, it is negative. See, whatever you see in a negative way, those things will be always in a negative sense only. See, when I want to share a small example. Actually, I was very afraid of social subject in my school, but unfortunately, some incident happened that I started liking the social subject. When I started liking the social subject, I really was mastering over the subject that I was expecting the questions from the question paper also. That much confidence I got because of changing of the negative attitude. See, when you think that this you cannot do, means you cannot do. When you have the negative feeling, and you have to avoid that negativeness from your mind. When you remove your negative things, then only you can concentrate more on your positives. So this is yes, is it okay? Yeah, okay. Yes, madam, carry on. Next A for anger management. See, anger management is the main technique where you have to follow. See, this anger management will make you, see, anger is the, if you remove or add one letter D, it will be a danger. So if you remove the D, it will be anger. So you have to think that, oh, anger itself is coming from danger. So you have to not concentrate, and you have to manage the angerness, whatever you have. See, you may be CM or Prime Minister in other places, but when you come to your place, you are only the king and you are only the boss. So it should be your attitude. So anger management is the main technique. When you have anger, what you do is, I generally follow this. I hope you all practice. So when you have anger, you don't talk. If someone tells you something also, okay, afterwards I will talk, now you don't disturb me. If you think and if you sit quietly for some time, your anger will get reduced. So when you reduce your anger, again you can concentrate on the other topics and you can conversate. But when you are angry and when you are having anger, if you talk, they may be thinking that if you talk normally also, they will feel that no, she is talking in angry and she's neglecting us, she is talking in a rude way, like this. So this anger management technique is very much important for any person in their life. So this is A. And L for leadership. Leadership and listening. More you listen, you will try to understand and try to maintain good relationship. Listen more. See, nothing is there. See, when you listen more, you grasp knowledge, you will improve your knowledge. When you listen, they don't feel that, oh, she is listening, no, I can talk whatever I want. No. When you listen, the other person will give you a time also. See, from that time I am talking and you are listening, they may feel that, okay, I should give time to her also to talk. So this is L. L for leadership also. See, you should have basic leadership qualities. Who is a leader? Who knows the problems of the people, who is very kind to the people, who solves the problem. These all things should be there. You should not maintain that, oh, I am leader, no, so I will be great. I should show something on you. I should show my power on you. This should not be there. So this is L. I means identity. You have to create your own identity. You should not follow some other's identity. When you are in some place, you have to create your own identity there. Don't think that, oh, I have to create identity means I will show, I will command you, I will scold you, I will talk in a rude way. It should not be there. You have to create your own identity in a good way. Being a good person, being a good family, being a good lover, good mother, good children, whatever relations and whatever place you are, you should be very good. So this is what leadership qualities comes from. L, identity also. So you should maintain your identity by good way. Next come T. T for talent and tolerance also. You have to be very tolerant. Tolerance means we have to be patient.
See, when someone, why she's saying tolerant, why always we should be patient, means some cases you have to be tolerant, you have to tolerate those situations. See, you cannot run from those situations, or you cannot jump or dance, or you can do anything on that. So when there is a no choice or chance, then you have to tolerate it. This is what T. Why? Why for you? You means you should love yourself, you should praise yourself, you should be yourself always. You should not be other people, you should not duplicate others, and you yourself should be a trademark or the benchmark wherever you go. See, among 100 people also, if your name is spoken, they should remember, wow, she, yes, he. Like this, we have to create our own things. And next come to D. D is decision making. You should have this proper knowledge. Wrong decisions taking at time is misleading us. So proper decisions at proper time, if we take, we can be very much successful in our all life. So next one is encourage. See, you should be encouraging. You should encourage yourself. You should encourage the other people also. You should not degrade anyone, and you should not say, no, this cannot be done by you. Okay. Sorry, sir. I have taken more time, but sorry for that, and please apologize. And please consider the time which is fixed for you. According to that only, please give me feedback or anything, whatever you want. Yes, See, Arifa I ma'am. cannot take the other person time. I don't want that. Na Yes, time yes, na yes. chalu. Nenu every time తీసుకోదలుచుకోను. Yes, ma'am. Thank you. Nice, ma'am. Arifa, ma'am, it was really superb. Everything you rocked it. As usual, I say. As every session, I used to call you first because you always rock. You always start with a smile, with a lot of patience. You tell and you connect. And one little bit, what I thought it missed is you were seeing towards your, I think, right side few times. But it's no problem. It's really good, and we are already seeing your assignment, so we know how superb you do, and really nice, ma'am. I would ask Madhu sir to speak. Yeah, just a moment. Yes. Hi, I'm back. Okay, how the session is very good, and just I am unable to talk, but I listened everything, and all are in active mode. And just now I am going to give as Rajeshwari ma'am. మీరు చెప్పినటువంటి ఫార్ముల ప్రకారంగా ఫార్మర్స్ గురించి కానీ స్టడీ గురించి కానీ ఒకరి దగ్గర ఉన్నటువంటిది మరొకరికి ఎలా షేర్ చేసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. అండ్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. బట్ మీ నుంచి కొన్ని ఏ విధంగా మిస్ అయ్యాయంటే, వీడియోని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవడం ఫస్ట్. డోంట్ టేక్ ద నెగిటివ్, జస్ట్ నెక్స్ట్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటంటే, వ్యూబింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా మనకు వచ్చేసి డబ్ల్యూ కానీ ఎన్ కానీ యూ కానీ మనకు కొన్ని ట్రిక్స్ చెప్పాం. ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎలా చూడాలి, అందరినీ ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి. ఓకే, కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ మోహన్ సార్ వచ్చేసి అంటే అనే పదాన్ని దాదాపు 53 టైమ్స్ యూజ్ చేశారు సార్. 53 టైమ్స్ అంటే అనే పదాన్ని. అండ్ ఏంటి అంటే అనే పదాన్ని. ఓకే, అండ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఈస్ గోయింగ్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ బోత్ ఆర్ ఈక్వల్ వే. ఒక చెప్తున్నటువంటి ప్రాసెస్ ఇట్లాగా రెండు సేమ్ ఈక్వలెంట్ గా, అంటే ఈక్వలెంట్ గా వెళ్ళకూడదు అనమాట. ప్రాసెసింగ్ షుడ్ బి ఇన్ డిఫరెంట్ వే, రైట్? అండ్ వెన్ హీఈస్ గోయింగ్ టు గివ్ ద టాస్క్ ఊగుతున్నారు మెయిన్, అదొకటి నెగిటివ్ ఫీడ్బ్యాక్. అన్నమాట అనేది కూడా చాలా సార్లు ఎక్కువగా యూజ్ చేశారు. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ సుబ్బరాజు గారు ఈజ్ గోయింగ్ వచ్చేసి మనకు ఒక మోటివేషనల్ స్పీకర్ కి కావాల్సింది ఏంటంటే, మాట్లాడుతున్న విధానం అట్రాక్ట్ చేయాలి. మనకు ఒక క్లాస్ లో కూర్చున్నటువంటి అనుభవం అయితే మళ్ళీ రిపీట్ అయిందని నేను అనుకుంటాను, టు బి ఫ్యాక్ట్. అండ్ లో సౌండ్, కూల్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. చరిత్ర గురించి బాగానే చెప్పారు. అనేది అంటే అనే పదం కూడా సార్ కూడా చాలా సార్లు ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ నాట్ క్లారిటీ అబౌట్ దట్, వీడియో కానీ వాయిస్ కానీ ఏది క్లారిటీ లేదు. అండ్ ఎస్, క్వశ్చనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చనింగ్ కూడా చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ అన్ అసైన్మెంట్. అండ్ వీ హ్యాడ్ సెట్
we had given a chance to speak out, right? క్వశ్చన్ చేయకుండా ఉండింటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆరిఫా గారు, సాంగ్ వచ్చేసి స్టార్టెడ్ సూపర్గా ఉందండి, అండ్ గుడ్ సాంగ్, నైస్ ఎక్స్ప్లెనేషన్. కానీ మీరు దేర్ అనే పదాన్ని దాదాపు 11 సార్లు యూజ్ చేశారు. వీడియో పంపిస్తాను, వెతుక్కోండి. అండ్ సి అనే పదాన్ని కూడా చాలా సార్లు యూజ్ చేశారు. అండ్ మీరు ఒకటే సైడ్ చూస్తున్నారు, రైట్ సైడ్ మాత్రమే చూస్తున్నారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మూమెంట్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ దాన్ని ముందు కనాలా లేదా అన్నట్లుగా ఇబ్బంది పడుతున్నారు, రైట్? Yeah, that's it. Thank you a lot. Yes, sir. Madhu sir, really thank you, sir. Then పదాలు ఇన్నిసార్లు వాడి you really observed very keenly, sir. Really hats off for you, sir. అది there is a line, ఒక మంచి వక్త అవ్వాలంటే ఒక మంచి శ్రోత అయి ఉండాలి. సో మధు సార్ ఒక మంచి వక్త, అదే విధంగా ఒక మంచి శ్రోత. we are very lucky to have you, sir. Thank you so much. మా పార్టిసిపెంట్స్ అందరివి చాలా అద్భుతంగా విని you wrote it down. చాలా బిజీగా ఉన్నారు మీరు, అయినా you took time. రియల్లీ చాలా హ్యాపీ సార్. అండ్ రామ్ కమల్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. yes sir it came to me. Happy evening all. Good evening sir. Dhrutima hi. Hi ma'am, good evening. Yeah, now you are free, right? Actually గా 7 o'clock కి నా మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, కానీ ఇంకా వాళ్ళు స్టార్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. Sir, nice ma, thank you. You made your time to come here. Okay, to all the participants, 15 members over this session. Sujendra sir, anything to pen sir, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. రామ్ కుమార్ సార్, సారీ సార్ వాయిస్ క్లియర్ గా లేదు సార్. సెషన్ సుబ్బరాజు గారు ఇచ్చారండి సార్. సుబ్బరాజు గారు ఇచ్చారా ఇప్పుడు సెషన్? yes sir సుబ్బరాజు సార్. yes sir అయిపోయింది సార్. సుబ్బరాజు గారు ఇచ్చినప్పుడు ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఆయన ఉండాలి కదా, ఆయన లేదు కదా. yes sir యాక్చువల్లీ వాళ్ళ 15 minutes తర్వాతే ఎవరికి వాళ్ళు మాట్లాడేసాం సార్, ఫీడ్బ్యాక్ ఇచ్చాము. బట్ మధు సార్ కొంచెం బిజీ ఉండి అందరి ఫీడ్బ్యాక్ ఇప్పుడు లాస్ట్ లో చెప్పారు సార్. స్టార్టింగ్ లో అన్నారు కదా లాస్ట్ లో ఇద్దాం ఫీడ్బ్యాక్ లని. ఎస్ సార్, బట్ ఒక్కొక్కరు 15 minutes చెప్పిన తర్వాత ఆ గ్రూప్ ఫెసిలిటేటర్ ప్లస్ నేను చెప్పాను సార్. అండ్ లాస్ట్ లో కొంచెం సార్ కి లేట్ అయింది అనేసి మధు సార్ లాస్ట్ లో చెప్పారు సార్. ఓకే మళ్ళీ వీడియోస్ చేసి పెట్టండి. రికార్డ్ చేసాం సార్. ఇదే రికార్డ్ చేశారా? ఎస్ సార్. మళ్ళీ వీడియోస్ చేసి పెట్టొచ్చు కదా. ఎస్ సార్, మళ్ళీ వాళ్ళు వీడియోస్ చేసి పెట్టమని వీఆర్ ఇన్ఫార్మింగ్ దమ్ సార్. ఇప్పుడు చెప్పిన తర్వాత మేము చెప్పిన డ్రాబ్యాక్స్ ని కవర్ చేసుకొని మీరు వీడియోస్ చేసి పెట్టండి అని కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఎగ్జాక్ట్లీ అదే కావాలి. మనం లాస్ట్ టైం చేసింది అది చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏవేవైతే పొరపాట్లు చేశారో అవన్నీ రెక్టిఫై చేసుకొని వీడియో చేసి పెడితే అది ఎక్సలెంట్ అనమాట. 8th అసైన్మెంట్ అనేది సంపూర్ణం అవుతుంది అనేది. ఎందుకంటే తర్వాత లేదు కదా, తర్వాత ఏమి లేదు కదా. ఇప్పుడు ఏదైతే కంటెంట్ చెప్పారో ఆ కంటెంట్ ని, ఆ సజెషన్స్ ని అన్ని రెక్టిఫై చేసుకుంటూ వీడియో చేసి పెట్టమనండి. ఓకే సార్, డన్ సార్. ఓకే ఆ సెషన్ కేమ్ టు అన్ ఎండ్. అందరూ చాలా బాగా చెప్పారు. ఫస్ట్ అసైన్మెంట్ నుంచి 7th అసైన్మెంట్ వరకు మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క పాయింట్ ని ఇంక్లూడ్ చేస్తూ you are really developed a lot. We are very happy for you all. And ఇంత అద్భుతంగా చెప్పారు. అండ్ వీ హ్యావ్ టోల్డ్ సమ్ డ్రాబ్యాక్స్ అని కాదు, చేంజెస్ టు మేక్ ఓవర్ అనుకోండి. అవన్నీ చేంజెస్ చూసుకొని ఇంకోసారి మీరు ప్రాక్టీస్ చేసుకొని సేమ్ యాజ్ యూజువల్ ఒక వీడియో రికార్డ్ చేసి 15 minutes పోస్ట్ ఇట్ ఇన్ యువర్ టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ షూర్లీ వి విల్ సీ ఇట్ బ్యాక్. అండ్ రామ్ కమల్ సార్, వన్ మోర్ థింగ్ సార్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ అండ్ టెల్ దెమ్ ఆల్, felicitators coming up groups ki felicitators ga వాళ్ళని రమ్మని ఇప్పుడే shall we invite or shall we take some more time sir? as you wish. వాళ్ళు వస్తానంటే ప్లాన్ చేద్దాం. ఆఫ్టర్ ద నెక్స్ట్ సెషన్ మాట్లాడితే బాగుంటదేమని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎయిత్ అసైన్మెంట్ లో వీడియో చేస్తారు కదా, ఎయిత్ అసైన్మెంట్ వీడియో చేయగానే వీడియో పెట్టాక నేను కూడా అదే అనుకుంటున్నాను. yes sir, done sir. Okay sir, అయిపోయింది కదా, దీన్ని వీడియో పెట్టమనండి. వీడియో పెడతప్పుడు యూ కెన్ టేక్, అంటే
ఆల్రెడీ వాళ్ళు 8th అసైన్మెంట్ కంప్లీట్ చేసినట్టే, బట్ ఆ వీడియో చేస్తాం వల్ల ఏంటంటే ఈ రెక్టిఫికేషన్స్ అన్ని కూడా వాళ్ళు యాడ్ చేసుకొని చేస్తారు. వాళ్ళని అడగండి, ఇప్పుడు వాళ్ళు చేస్తాము అనే ముందుకు వచ్చే వాళ్ళందరినీ ప్లాన్ చేసుకుంటారు. ఒక లిస్ట్ పెట్టుకోండి, లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఏ గ్రూప్ ఫెసిలిటేటర్స్ ఆ గ్రూప్ కి లిస్ట్ ప్రిపేర్ చేయండి. వీ కెన్ మేక్ ఏ ప్లాన్. Yes, sir. Sure, sir. Thank you, sir. Yeah. So, all my dear family members, hope you understood clearly. మీరందరూ 8th అసైన్మెంట్ 90% చేసేసినట్టే, అండ్ ఆ 10% మీరు కరెక్షన్స్ చేసి వీడియో పెట్టేసేయండి. అది ఎందుకు వీడియో పెట్టమంటున్నామంటే మూవీ అంతా చూసిన తర్వాత శుభం కార్డ్ పడాలి కదండి, ఆ కార్డే మాకు ఆ లాస్ట్ వీడియో. సో మీరు అది చేయండి, దట్ విల్ బి రియల్లీ ఆసమ్. అది చేశాక అండ్ హూ ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రియల్లీ కమ్ అప్ విత్ అవర్ గ్రూప్. అండ్ ఇలాగే ఇంపాక్ట్ ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. మేము ఇలాగే అసైన్మెంట్స్ చేసి ఇలా ఫెలిసిటేటర్స్ గా వచ్చిన వాళ్ళం. రామ్ కమల్ సార్, భాను ప్రతాప్ సార్, ఇలా ఎందరో మంది ట్రైనర్స్ మేము ట్రైనింగ్ తీసుకొని ముందుకు వచ్చాము. సో మీరు కూడా ఉరుకున్ శెట్టి సార్ గారు ఎప్పుడు అంటుంటారు, నేర్చుకునింది పెంచుకోవాలి, పెంచుకునింది పంచుకోవాలి అనేసి. మనం నేర్చుకున్నాం కదండి, రాజేశ్వరి మేడం గారు చెప్పినట్టు దాన్ని ఒక 10 మందికి పంచుదాము. అది ఆ 10 మందిలో ఒక్కరికి ఉపయోగపడినా ఇట్స్ లైక్ వావ్ అని ఉంటుంది ఆ ఫీలింగ్ మీకు. సో ఎస్ మధు సార్, ప్లీజ్ కంక్లూడ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. మేము ఇంకా కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు మేడం. సో ఫీడ్బ్యాక్ వచ్చేసి మన సార్ నాగేష్ సార్ కుమార్ గారు సార్, మీరు నాగేష్ సార్ ఆల్రెడీ ఇచ్చారు సార్, కంప్లీట్ అయిపోయింది సార్. మిడిల్ లో క్లోజ్ చేశాను, కంప్లీట్ చేశాను సార్. ఓకే ఓకే సార్, నాగేష్ సార్ ఇచ్చారు. సుగేంద్ర సార్, సుగేంద్ర గారు సార్, గో హెడ్. థాంక్యూ సార్. వాయిస్ వినిపించట్లేదు సార్, వాయిస్ వినిపించట్లేదండి, వాయిస్ వినిపించట్లేదండి సార్. వాయిస్ నాట్ క్లియర్ సార్. మాట్లాడండి. హలో సార్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే స్పీక్ ఆన్ సార్. మీ దగ్గర సౌండ్ వస్తుంది సార్. నాకైతే సత్యం. మైక్ తీసేయండి సార్, ఇయర్ ఫోన్స్ తీసేయండి. ఇప్పుడు మాట్లాడండి. ఓకే, క్లియరా సార్? యా క్లియర్ సార్, స్పీక్ ఆన్. టుడే సీజన్ ఈజ్ వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా 8th అసైన్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం సార్. మనం 1 to 7 అసైన్మెంట్స్ ఎలా చేశామనేది గ్రూప్ లో ఫెసిలిటేటర్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ ఒక 8th అసైన్మెంట్ మాత్రం ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మనం ఎలా నేర్చుకున్నాం అనే ఒక టెస్టింగ్ మెయిన్ పార్ట్ ఆఫ్ అసైన్మెంట్ ఈజ్ 8th అసైన్మెంట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపేట్. అలాగే రాజేశ్వరి మేడం వచ్చేసి 10 మందికి పంచిపెట్టినప్పుడే నేర్చుకున్న దానికి సార్థకత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ ని షేర్ చేసుకున్నారు. చాలా అద్భుతంగా విషయ విశ్లేషణ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. విజయం సాధించడం, అలాగే విజయం గురించి, అలాగే ఎలా సాధించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చాలా చక్కగా విషయ విశ్లేషణ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం వచ్చేసి కొద్దిగా హ్యాండ్ మూవ్మెంట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి మోహన్ సార్. మోహన్ సార్ వచ్చేసి వీడియోస్ ఓపెన్ చేసుకోలే వాళ్ళంతా. వాళ్ళు వింటున్నారా లేదంటే జస్ట్ మీరు చెప్తున్నారు? ప్లీజ్ ఆల్ పార్టిసిపేట్, ఓపెన్ యువర్ వీడియోస్. రామకృష్ణ గారు కూడా ఇచ్చారా సెషన్? లేదు సార్. రాజేశ్వరి మేడం, వెంకటరాజు, మోహన్ గారు, మోహన్ సార్ ఇచ్చారు సార్. రాజేశ్వరి మ్యామ్, ఆరిఫా మ్యామ్, మోహన్ సార్, సుబ్బరాజు సార్, 4 మెంబర్స్ సార్. మోహన్ గారు కంటెంట్ బాగుంది. కొన్ని ఊత పదాలు ఎక్కువగా వచ్చాయి కానీ ఎక్సలెంట్ కంటెంట్. రాజేశ్వరి గారు కూడా చాలా బాగా చెప్పారు. రాజేశ్వరి గారు వీడియో ఆన్ చేసుకోలేదు కాబట్టి నేను ఇవ్వను ఆవిడ ఫీడ్బ్యాక్. సార్ she texted something, lighting లేదు సార్, సో I didn't on the cam. ఓకే మేడం, ఆన్ చేసుకున్నారు కాకపోతే కనిపించట్లేదు మనకి, లైటింగ్ లేదు. లైటింగ్ లేదు. మీరు చెప్పండి మేడం. కూడా మంచి కంటెంట్ ని కొన్ని పదాలు ఎక్కువ రిపీటెడ్ అయినాయి కానీ ఎక్సలెంట్ దట్ కంటెంట్ అనేది ఆవిడ చెప్పిన కొన్ని పదాలు మాత్రం అద్భుతమైన విషయాలని తను ఎక్స్ప్రెస్ చేసింది. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు, నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇద్దరిని మాత్రం అబ్జర్వ్ చేయగలిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సెషన్ లో ఉండటం వల్ల అందులో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఎవ్రీవన్, నేను చూసిన ఇద్దరు అలా చేశారంటే మిగతా వాళ్ళు కూడా
ఆల్రెడీ మిగతా ఆరిఫా మేడం వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతూనే ఉన్నాం. హ్యూమన్ రిలేషన్స్ వీటన్నిటిలో మాట్లాడుతున్నారు కాబట్టి అబ్జర్వ్ దట్. ఒక్క బాడీ లాంగ్వేజ్ ఒకటి ప్లాన్ చేసుకోండి, చెక్ చేసుకోండి మరొకసారి, అంతే. అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. ఊత పదాలు ఎక్కువగా రాకుండా చూసుకోండి. ఓకే మోహన్ గారు, గుడ్, మంచి కంటెంట్ అండి. మీరు కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. ఎస్, కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ధృతి గారు వెయిటింగ్ అన్నమాట, చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేశారు. లేదంటే హ్యాపీ ఈవినింగ్ ధృతి మా. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సో నేను యాక్చువల్ గా మోహన్ సార్దే చెప్పేటప్పుడు వచ్చాను, దాని తర్వాత లీవ్ అయిపోయాను. సో మోహన్ సార్ చాలా బాగా చెప్పారు, చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మోహన్ సార్ అతను చెప్పే స్పీచ్ లో ఇన్వాల్వ్ అయి చెప్తారని నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కూడా ఎక్కడ అప్స్ ఎక్కడ డౌన్స్ చేయాలో కూడా చాలా బాగా ఇస్తుంటారు. ప్రతి అసైన్మెంట్ లో కూడా చాలా నచ్చుతుంది నాకు. అండ్ ఇందాక సార్ చెప్పినట్లు ఊత పదాలు అన్నమాట కొంచెం ఎక్కువగా అన్నారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. ఎస్ ధృతిమా, థ్యాంక్ యూ. నువ్వు అసలు ఇంత బిజీ షెడ్యూల్లో యు గేవ్ అస్ టైం. ఆంటీ చెప్పినట్టు నువ్వు చాలా అద్భుతంగా మాకు కూడా టైం ఇచ్చి నువ్వు సెషన్ లో జాయిన్ అయ్యావు. మోహన్ సార్ సెషన్ విన్నావు. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఓకే, ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ద సెషన్. ఇట్స్ ఆల్రెడీ 7:38. వామ్మో, ఐ థాట్ సుష్మిత మ్యామ్. సుస్మిత మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. చాలా బిజీ అయిపోయారు. Happy evening, ma'am. Really feeling tense, not tense అని. నో ప్రాబ్లం. చాలా బాగా చెప్పారు రాజేశ్వరి మ్యామ్, మోహన్ మ్యామ్ చాలా బాగా చెప్పారు. అండ్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో మనం మెల్లిమెల్లిగా అడ్మిన్స్ అయిన తర్వాత నేర్చుకుందాం అందరం. అరిఫా మ్యామ్ సాంగ్ అయితే చాలా బాగా పాడారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో కంక్లూడ్ చేసే ముందు కూడా నాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ కమల్ సార్, బృహతి మ్యామ్, శ్రీనివాసులు సార్, ఆల్ అడ్మిన్స్, మధు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సుస్మిత మ్యామ్. ఇన్ఫాక్ట్ మీరు చాలా బిజీ. ఎన్సిసి క్యాంప్ కానివ్వండి, ఇంపాక్ట్ గ్రూప్ కానివ్వండి, మీరు చాలా బిజీ ఉన్నా యూ టుక్ యువర్ టైమ్ టు కమ్. ఓకే, ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ 7:30. 7:15 కి అయిపోకొట్టాలి అనుకున్నాను నేను, బాగా ప్లాన్ తీసుకొని. బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు రామ్ కమల్ సార్. హీస్ లైక్ he's a person, he's mentor ane word ki the best example ma Ram Kamal sir. We are very lucky sir to have a mentor like you. And my next thanks to Madhu sir gurinchi enta cheppina takkave. So thanks anna padam kuda takkave. And my next thanks to Srinivasul sir. Every moment, in fact wala wife antu untaru eppudu meeku impact ena ani anna sir, no impact ani impact మీద చాలా కాన్సంట్రేట్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు యూ. అండ్ నెక్స్ట్ దుర్గా మ్యామ్, రియల్లీ థ్యాంక్స్ మ్యామ్. మీరు ఎన్సిసి షెడ్యూల్ ని కానివ్వండి, మీ బిజీ వర్క్ ని కానివ్వండి, దాంతో పాటు ఇంపాక్ట్ ని కూడా జాయిన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. వీఆర్ రియల్లీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ టు సుజేంద్ర సార్. నేను ఒకరి పేరు తర్వాత ఒకరి పేరు చెప్తున్నాను, సో ప్లీజ్ డోంట్ మైండ్. ఫస్ట్ చెప్పిన వాళ్ళ పేరు అని ఏం కాదు, ఇట్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇది సుజేంద్ర సార్, రియల్లీ థ్యాంక్ యూ. 9th గ్రూప్ నుంచి బాధ్యతలు అన్ని మీరే తీసుకొని యూఆర్ రియల్లీ రాకింగ్ సార్. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నగేష్ కుమార్ సార్, చాలా ఓపిక్గా అందరూ చెప్పిన అసైన్మెంట్ 8th అసైన్మెంట్ ని వింటూ ఉన్నారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ టు ధృతిమా, మై డియర్ సిస్టర్. నన్ను మేడం అని పిలవద్దండి అని వార్నింగ్ ఇచ్చిన సిస్టర్ తను చాలా బిజీ అండి. మీకు ఎవరికి తెలియదు తను ఎంత బిజీ అని అంటే 24 hours ఉంటే తను 32 hours బిజీ ఉంటుంది మా ధృతిమా. అంత బిజీలో కూడా తను చాలా టైం కేటాయించి ఇంపాక్ట్ కోసం షీఈస్ వర్కింగ్ హార్డ్. రియల్లీ థ్యాంక్ యూ ధృతిమా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు సెషన్ చెప్పిన మై డియర్ న్యూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. యాజ్ యూజువల్ ఆరిఫా మ్యామ్, యువర్ స్మైల్ విల్ ఆల్వేస్ కీప్ రాకింగ్. అండ్ మోహన్ సార్, you brought an energy to our class sir. Mohan sir, thank you so much. And
And one more thing I forgot to tell, నరేంద్ర సార్ రియల్లీ థ్యాంక్ యూ. ఈ సెషన్ లింక్ క్రియేట్ చేసి కొత్త లాగిన్ ఐడీస్ తో మేము ఇంతసేపు మాట్లాడుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ సార్, ఆ క్లాస్ బాగా పేషెన్స్ గా విన్నందుకు, నెక్స్ట్ ఎలా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ రాజేశ్వరి, షీఈ్ మై ఫ్రెండ్. రాజేశ్వరి, you really improved a lot. I'm really happy for you. Thank you so much. And last, my dear closest friend Susmita, sorry I forgot your name at the last time telling. Thank you so much. So అందరికి థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం అండి నేను చెప్పినట్టు, బట్ ఇట్స్ లైక్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి తప్పదు. అండ్ ఇలాగే లాస్ట్ పాయింట్ వాట్ ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ ఇస్, వీడియో పెట్టేసేయండి త్వరగా. మీరు ఎంత త్వరగా వీడియో పెట్టేస్తే అంత త్వరగా మనం కొత్త గ్రూప్ స్టార్ట్ చేసి మిమ్మల్ని ఫెలిసిటేటర్స్ గా ఇంట్రడ్యూస్ చేయాలని మాకు ఆనందంగా ఉంది. సో మీ ఫెలిసిటేటర్స్ కి కాల్ చేసి మేము వీడియో పెట్టాము, మా పేరుని నోట్ చేసుకొని మేము ఫెలిసిటేటర్స్ గా రెడీ అని చెప్పేసేయండి. వి విల్ రా.